ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా నడుస్తుందని అనుకుంటున్నాను. మరి ఆస్పిరెంట్స్ అడిగిన విధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్ కలిపి టాపిక్ వైజ్ గా మేము ఇక్కడ తెలుగులో క్లాసెస్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా శాతవాహనులకు సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మీకు పబ్లిష్ చేశాము అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వీడియో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. అమరావతి శిల్పాలలో వ్యక్తమగు కళా కౌశలమును భారతీయ కళకే పరాకాష్ఠ అని పేర్కొన్నది ఎవరు? అమరావతి శిల్పాలలో ఒక కనిపించే ఒక కళా కౌశలం ఉంటుంది కదా, అది మొత్తం భారతీయ కళకే ఒక పరాకాష్ఠ లాంటిది అని చెప్పి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఎవరన్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ 1 మెకెన్జీ, దట్ ఈస్ కల్నల్ మెకెన్జీ. ఆప్షన్ 2 విఏ స్మిత్. ఆప్షన్ సి ఐజే రాప్సన్. ఆప్షన్ డి ఫెర్గుసన్. మరి ఇలా అన్నది ఎవరు? ఫెర్గుసన్. ఫెర్గుసన్ ఇలాంటి కమెంట్ చేశాడు కదా, ఎక్కడ చేశాడు? ఆయన పుస్తకం ఉంది కదా, ఎస్. ఈ ఫెర్గుసన్ అమరావతి శిల్పకళ గురించి మాట్లాడుతూ తన గ్రంథమైన ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్, ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్, ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనే పుస్తకంలో అమరావతి శిల్పాలలో వ్యక్తమగు కళా కౌశలం అనేది భారతీయ కళలకే పరాకాష్ఠ అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. మరి ఈ అమరావతి కళా శిల్పాలు ఓన్లీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఆగాయా? లేదు, దేశంలో చాలా ప్రాంతాలకు విస్తరించాయి. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ అండ్ ఇండోనేషియాలో ఉన్న జావా, సుమత్రా మరియు బోర్నియో లాంటి ఐలాండ్స్ కి కూడా ఇవి అక్కడ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దీని కల్చర్ అనేది విస్తరించడం జరిగింది. మరి దీని గురించి ఇలా అన్నది ఫెర్గుసన్. బేసిక్ గా అమరావతి శిల్పాలలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్తూపం ఏంటి? అమరావతి స్తూపమే కదా, ఎస్. మరి అమరావతి స్తూపాన్ని మొదట కల్నల్ మెకెన్జీ 1797 లో కనుగొన్నారు. అప్పుడు ఆయన సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్. మరి 1797 లో ఆయన కనుగొనడం జరిగింది. మరి మొత్తంగా అమరావతి శిల్పం 70 అడుగులు ఉంటుంది, 70 ఫీట్ ఉంటుంది. బేసిక్ గా మనకున్న హిస్టారికల్ సోర్సెస్ బట్టి చూసుకుంటే శాతవాహన రాజు వశిష్ఠాపుత్ర పులమావి ఆర్ పులమావి 2 ఉన్నాడు కదా, ఎస్, ఆయన కాలంలోనే ఈ అమరావతి స్తూపం అనేది నిర్మించబడింది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకే, మరి ఈ స్తూపం ఏ బౌద్ధిజం శాఖకు సంబంధించింది అని కూడా చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు. ఇది చైత్యక శాఖకు సంబంధించిన వాళ్ళది. ఓకే, అలాగే మరి ఈ స్తూపం దగ్గర వేసిన శాసనం అనేది ఆంధ్రాలో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, యునైటెడ్ ఏపీ కాదు, ఇప్పుడున్న ఏపీలో. తెలంగాణలో అమరావతి శాసనం కన్నా ముందుగానే, అంటే ఈ ధరణికోట శాసనం ఉంది కదా, ఎస్, దానికన్నా ముందుగానే ఇక్కడ శాసనాలు ఉన్నాయి. ఏవి? దులికట్టలో వేసిన శాసనం, కరీంనగర్ లోని పాషాయిగం స్తూపాల దగ్గర ఉన్నాయి కదా, ఎస్, ఇవన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫెర్గుసన్. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ని గుర్తుపట్టమంటున్నాడు. తెలంగాణలోని దులికట్ట, పాషాయింగంపేట స్తూపాల కంటే అమరావతి స్తూపం అతి ప్రాచీనమైనదంట. కరెక్టా? కాదు కదా, ఆల్రెడీ ఇందాకే చెప్పాను ఏమని, అవి ముందు నుంచే ఉన్నాయి. దులికొట్ట, పాషాయిగం స్తూపాలు అమరావతి స్తూపం కంటే ప్రాచీనమైనవని చెప్పాను కదా. ఎందుకు? బేసిక్ గా శాతవాహన సామ్రాజ్యం మొదటగా కరీంనగర్ జిల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత పైథాన్ మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఏపీకి కిందికి వచ్చింది. సో ఎప్పుడైనా కూడా స్తూపాలు అనేటివి ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గరనే ఫస్ట్ ఉంటాయి కదా, ఎస్. మరి ఈ స్టేట్మెంట్ అనేది తప్పుడు స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన స్తూపం బట్టిపోలు. కరెక్టే కదా, ఎస్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతి ప్రాచీనమైన స్తూపం బట్టిపోలు స్తూపమే. భారతదేశంలో అతి పెద్ద స్తూపం సాంచీ స్తూపం, ఎస్, కరెక్టే. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన చైత్యం అంటున్నాడు. అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లిలో ఉంది కదా, ఎస్, ఇది కూడా కరెక్టేనండి. చైత్యం అంటే ఏంటి? బేసిక్ గా బుద్ధిస్టులు అందరూ కలిసి, బౌద్ధ సన్యాసులు వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, ప్రార్థనా మందిరాలు అనొచ్చు, లేకపోతే ఆలయాలు అనొచ్చు, లేకపోతే అసెంబ్లీ హాల్స్ అనొచ్చు, ఎలా తీసుకున్నా అవన్నీ చేసే ప్రాంతాన్ని చైత్యము అంటారు. బేసిక్ గా ఈ చైత్యం ఎలా ఉంటుందంటే డిఫరెంట్ స్తంభాలతో కలిపి ఒక విశాలమైన గదిని దీనికోసము తయారు చేపిస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన చైత్యం ఏదంటే
గుంటుపల్లి చైత్యమే. మరి దేశంలోనే అతిపెద్ద చైత్యం ఏది? దేశంలోనే అతిపెద్ద చైత్యం అంటున్నాను, కార్లే చైత్యం. పూణే చుట్టుపక్కల ఉంటది, మహారాష్ట్ర దగ్గర. దీన్ని శాతవాహనులు నిర్మించారు, కార్లే చైత్యాన్ని. మరి మనకు ఆన్సర్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే రైట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మళ్ళీ సరికాని వాక్యమే అడిగిండు, సో చూద్దాం. అజంతా గుహల్లోని 9, 10 సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివి అని చెప్పి అడుగుతున్నాడు. అవునా? ఎస్. అంటే ఓన్లీ శాతవాహనులు మాత్రమే వేసిరని చెప్పలేము. శాతవాహనులు, అబీరులు, గుప్తులు ఇట్లా ఎవరన్నా వేసి ఉండొచ్చు. అది చాలా టైం పీరియడ్ ఉంటుంది కదా. ఎస్, దగ్గర 1000 సంవత్సరాల టైంలో వివిధ రాజ్యవంశాలు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడము, చిత్రాలు వేయించడము చేశాయి. సో మరి శాతవాహనుల కాలం అనేది కరెక్టే అవుతుంది. ఓకే నెక్స్ట్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతా శిల్పాల్లో కనిపిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. శాతవాహనుల కాలం నాటి అద్భుత శిల్పం త్రిశూలధారి అయిన శివుడు గుడిమల్లంలో కలదు. కరెక్టే. గుడిమల్లం శివ టెంపుల్, పెద్ద శివలింగం ఉంటది కదా. ఎస్, అక్కడ ఒక అద్భుతమైన శిల్పము త్రిశూలధారి అయిన శివుడి యొక్క శిల్పం అనేది గుడిమల్లంలో ఉన్నదనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఆంధ్రాలో కలదట. ఇది కరెక్టా? మన దేశంలోనే అతిపెద్ద స్తూపం సాంచి స్తూపం. రైట్. మరి ఇది తప్పు అవుతుంది కదా. ఎస్, మరి ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు. మరి ఇక్కడ సరికాని వాక్యమే అడిగిండు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ బుద్ధిజంకి సంబంధించిన విషయాలు చదివేటప్పుడు స్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, బౌద్ధారామాలు, సంఘారామాలు వీటి గురించి కూడా మనకు తెలియాలండి. సో సింపుల్గా చెప్తాను. స్తూపం అంటే ఏంటంటే గౌతమ్ బుద్ధుడు లేకపోతే ఇంకా ఈ బౌద్ధ గురువులు ఉంటారు కదా, బోధిసత్వస్. ఎస్, వాళ్ళ అస్థికలు లేకపోతే అవశేషాల పైన నిర్మించిన నిర్మాణాలు ఉంటాయి కదా. అంటే వాళ్ళ అస్థికల్ని లేకపోతే వాళ్ళ బాడీ పార్ట్లో ఏదో ఒక పార్ట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దానిపైన కట్టిన కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా. ఎస్, దాన్ని స్తూపం అంటారు. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన స్తూపం ఏది అంటే ఏం చెప్తారు? భట్టిప్రోలు స్తూపం. మరి దేశంలోని అతి పెద్ద స్తూపం ఏదంటే ఏం చెప్తారు? సాంచి స్తూపం. మరి మన ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద స్తూపం అంటే ఏం చెప్తారు? అమరావతి స్తూపం. ఓకే రైట్. ఇది స్తూపాలకు సంబంధించింది. ఇంకా డీప్ ఉంటుంది, అంటే దాంట్లో ఏమేం కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదంతా. ఈ హార్మిక చిత్రం అంటే ఏంది, ప్రాకారాలు, ప్రదక్షిణ పదము, ఆ డోము అదంతా ఉంటుంది. మనకు అంత డీప్ ఏం అవసరం లేదు గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు. ఓకే రైట్. స్తూపాల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ధాతుగర్భ స్తూపాలు అంటారు, పారిభోజక స్తూపాలు అంటారు, ఉద్దేశిక స్తూపాలు అంటారు. అందులో ధాతుగర్భ స్తూపాలు అంటే ఏంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బుద్ధుడు మరియు ఇంకా బోధిసత్వులు ఉన్నారు కదా, వాళ్ళ శారీరక అవశేషాల పైన నిర్మించిన స్తూపాలను ధాతృగర్భ స్తూపాలు అంటారు. ఓకే. మరి పారిభోజక స్తూపాలు ఏవి అంటే ఏం చెప్తారు? ఈ బౌద్ధ భిక్షువులు ఉన్నారు కదా, వాళ్ళు వాడిన వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు లేకపోతే బుద్ధిజానికి సంబంధించిన మన జాతక టేల్స్ ఆ బుక్స్ ఉన్నాయి కదా. ఎస్, వాటిని కానీ కింద భూమిలో నిక్షిప్తం చేసి దానిపైన కట్టడాలని కడితే దాన్ని పారిభోజక స్తూపాలు అని చెప్పి అంటారు. ఓకే. ఇక ఉద్దేశిక స్తూపాలు ఇది ఏంటంటే ఈ లోపల అంటే బేస్ లో ఏం లేకుండా, అంటే బుద్ధుని అవశేషాలు లేకపోతే బోధిసత్వుల అవశేషాలు లేకపోతే బౌద్ధ భిక్షులు అన్న వస్తువులు ఇట్లా ఏమీ లేకుండా జస్ట్ బుద్ధుడిని స్మరిస్తూ ఆయన పైగల భక్తి భావాలను వెల్లడిస్తూ ఒక స్తూపాన్ని కట్టిస్తే దాన్ని ఉద్దేశిక స్తూపం అంటారు. అంటే స్తూపం ఇప్పటి తర్వాత ధాతృగర్భ స్తూపాలు కట్టలేరు కదా. రైట్. ఓన్లీ పారిభోజక కట్టచ్చు, ఉద్దేశక స్తూపాలు కట్టచ్చు. పారిభోజక కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మిస్ కావచ్చు. సో అందుకే ఉద్దేశక స్తూపాలు అంటే ఎక్కువగా కడుతున్నారు. ఇందాక చెప్పినట్టు భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏది? సాంచి స్తూపం. మరి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి స్తూపం. మరి ప్రపంచంలోని అతిపెద్ద స్తూపం ఎక్కడుంది? ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియాలో ఉన్న బోరోబుదార్ స్తూపం. మీరు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఇండోనేషియా ముస్లిమ్స్ ఎక్కువ ఉండే దేశము, ప్రపంచంలోనే అత్యధిక ముస్లిమ్స్ ఉండే దేశం కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే అప్పట్లో పురాతన కాలంలో ఫస్ట్ హిందూయిజము, బుద్ధిజము అవన్నీ అక్కడ ఉండేవండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, అమరావతి శిల్పకళ అనేది థాయిలాండ్, ఇండోనేషియా వరకు వ్యాపించిందని. మరి అక్కడ బుద్ధిస్టులు ఉంటేనే కదా వ్యాపించేది. ఎస్. ఓకే. ఇప్పుడు స్తూపాలు అయిపోయినాయి. నెక్స్ట్ విహారాలు. విహారాలు అంటే ఏంది?
వీళ్ళు వర్షాకాలంలో మొత్తము ప్రీచింగ్, బుద్ధిజం ప్రీచింగ్ ఆపేసి ఒక దగ్గర వచ్చి రెస్ట్ తీసుకుంటారు కదా. ఎస్, ఆ విశ్రాంతి మందిరాలనే విహారాలు అని చెప్పి అంటారు. ఓకే, ఈ విహారాల లోపల బౌద్ధ భిక్షులు ఉండడానికి గదులు, వాళ్ళు పడుకోవడానికి బల్లలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇదే విహారాలను కొన్ని దగ్గర సంగారామాలని కూడా పిలుస్తా ఉంటారు. ముఖ్యమైన విహారం ఏది అంటే ఏం చెప్తారు? కన్వేరి విహారం. అదే చైత్యము కార్లే చైత్యం. ఓకే రైట్. నౌ చైత్యం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. చైత్యం అంటే ఏంది? బౌద్ధ సన్యాసులు ప్రార్థించే స్థలము, లేకపోతే ప్రార్థనా మందిరము, ఆ ఆలయాన్ని, లేకపోతే వాళ్ళ అసెంబ్లీ హాల్స్ ఉంటాయి కదా, కూర్చొని మాట్లాడుకునే పెద్ద పెద్ద అసెంబ్లీ హాల్స్, ఆ వాటిని చైత్యం అని చెప్పి అంటారు. దేశంలోనే అత్యంత పెద్ద చైత్యం ఎక్కడుంది? కార్లే, మహారాష్ట్ర. దీన్ని శాతవాహనులు నిర్మించారు. ఇంకా నెక్స్ట్ ఫైనలీ ఆరామం. ఆరామం అంటే ఏంటి? స్తూపము, విహారము, చైత్యము, దీంతో పాటు విద్యాలయము, ఇవన్నీ కూడా ఒకటే చోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఆరామం అని చెప్పి అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ గుంటుపల్లి ఆరామం. ఓకే రైట్. సో ఐ హోప్ మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. అలాగే అమరావతి శిల్పకళ నైపుణ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంది? ఆయకపతాలు అండ్ మన ఆడవాళ్ళ బొమ్మలు ఉంటాయి కదా, ఆయకపతాలు కాకుండా అప్సరసల బొమ్మలు ఉంటాయి కదా, అదనేది వేరే శిల్పకళల్లో ఉండదు, ఇక్కడ మాత్రమే ఉంటుందండి. ఈ ఆయకపతాలు అనేటివి సున్నపురాయి మరియు పాలరాతి పలకాల మీద బుద్ధుని జీవితంలోని కీలకమైన ఘట్టాలు ఉన్నాయి కదా, ఏమంటాం వాటిని? పంచమహా కళ్యాణాలు అంటాం కదా. ఎస్, వాటిని దాని మీద వేస్తారు. ఓకే, బేసిక్ గా అంటే అవి మాత్రమే వేస్తారని కాదు, అవే వేస్తారు జనరల్ గా. అవిలో కొన్ని సార్లు పూర్ణ కుంభము, వినాయకుని చిత్రము, శివుడి చిత్రాలు ఇలాంటివి వేసినవి కూడా ఉన్నాయి ఆయకపతాల మీద. ఓకే రైట్ అండి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ బేసిక్ నాలెడ్జ్, మన శిల్పకళా నైపుణ్యం, అమరావతి శిల్పకళా నైపుణ్యానికి సంబంధించిన బేసిక్ థింగ్స్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ్ బుద్ధుని పాదముద్రలపై 5 శిరస్సులు గల నాగముచ్చిలిందుడి శిల్పం గల బౌద్ధ స్తూపం ఎక్కడుంది? ఫస్ట్ ఈ నాగముచ్చిలిందుడు ఎవరు? బుద్ధిజాన్ని ప్రొపగేట్ చేసిన ఒక నాగరాజు. మరి ఒక దగ్గర ఇలాంటి విగ్రహం ఉందంట. గౌతమ్ బుద్ధుడు ఉంటాడు, ఆయన పైన 5 శిరస్సులు గల ఈయన విగ్రహము, ఈయన శిల్పం అనేది ఉంటదంట. మరి అది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: దులికట్ట, నేలకొండపల్లి, పాషాయిగం అండ్ ఫణిగిరి. ఇది దేశాయిగం కాదండి, పాషాయిగం. ఓకే, పాషాయిగం. మరి మనకు ఎక్కడుంది ఇది? ధూళికట్టలో కదా. ఎస్, ధూళికట్టలో ఇలాంటిది ఉండడం జరిగింది. ఓకే, ఇది ధూళికట్టలో ఇలాంటిది ఉండడం జరిగింది. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు భాషలో మొట్టమొదటి పదం ఏది? మొట్టమొదటి తెలుగు పదం మనకు శాతవాహనుల టైంలో ఎక్కడ వస్తుంది? గుర్తుందా? ఎక్కడ వస్తుందో? నాగబు. రైట్, వేపూరు, నాగబు, అందం, పొట్టాలో ఈ తెలుగులో మొట్టమొదటి పదం అనేది నాగబు. అమరావతి శాసనం పైన దీన్ని చెక్కబడి ఉందంట. ఓకే, మరి వేపూరు అనేది మక్యోదిని శాసనం మీద ఉంటది. అమరావతి శాసనం ఎవరు వేయించారు? వశిష్ఠపుత్ర పులమావి. మరి మక్యోదిని శాసనం పులమావి 3. ఓకే రైట్. తెలుగు భాష అనేది దేశీ భాష నుంచి ఉద్భవించింది. బేసిక్ గా ఈ శాతవాహన కాలంలోనే ఉద్భవించింది. హలుడు రాసిన గాథ సప్తశతిలో కూడా చాలా తెలుగు పదాలు అనేటివి ఉన్నాయి. ఈ దేశీ భాష అని చెప్పాను కదా మీకు. దేశీ భాష మీద ఏ శాతవాహనుల టైంలో ఆ భాష ఉండే, అంటే జనాలు మాట్లాడుకునేటోళ్ళు, కానీ పుస్తకాలు లేకపోతే గ్రంథాలు రాసినవి ఎక్కడా లేకుండే. మరి తెలుగు భాష కానీ కన్నడ భాష కానీ వీటన్నిటికీ కూడా ఈ దేశీ భాషనే మూలము అని చెప్పి ప్రముఖ చరిత్రకారుడు డిసి సర్కార్ అభిప్రాయపడడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నానాగఢ్ శాసనం గురించి సరైనవి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. మరి నానాగఢ్ శాసనం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడాడు, అదేంటో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్: మొదటి శాతకర్ణి భార్య నాగనిక ఈ శాసనాన్ని వేయించింది అంటున్నాడు. నానాగఢ్ శాసనం వేయించింది మరి ఆమెనే కదా.
ఖచ్చితంగా ఆమెనే. ఎస్, అందులో ఆమె చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఈ శాసనం గురించి. మొదటి శాతకర్ణి భార్య ఏమని మాట్లాడింది? బేసిక్ గా మొదటి శాతకర్ణి భార్య కాబట్టి మరి ఆయనని కీర్తిస్తూనే చెప్తుంది కదా ముచ్చట్లు. ఎస్, మరి ఇక్కడ కూడా ఆయన గురించే చెప్పడం జరిగింది. ఇది ఒక అలంకార శాసనం అండి. నానాగఢ్ శాసనం అనేది ఏ లాంగ్వేజ్ లో వేసింది? అప్పటి రాజ్య భాష ప్రాకృతం కదా. ఎస్, మరి ఆ ప్రాకృతం భాషలోనే వేసింది. మరి నానాగఢ్ శాసనంలోనే మొదటి శాతకర్ణకు సంబంధించిన బిరుదుల గురించి మనకు తెలుస్తాయి. ఏమేమని చెప్పాను అవి? దక్షిణాధిపతి, ఏకవీర, శూర, అప్రతిహిత చక్ర. అలాగే ఆమెకు సంబంధించిన విషయం తనని తాను నానాగఢ్ శాసనంలో యజ్ఞహుతన సుగంధయ దిగవత సింధియా అని తనను తాను ఆమె ఆ శాసనంలో వర్ణించుకోవడం జరిగింది. మరి ఈ నానాగఢ్ శాసనంలో ఒక 6 విగ్రహాలు బయటపడ్డాయంట. ఎవరెవరి? ఫస్ట్ ఆమెది, తర్వాత ఆమె భర్త మొదటి శాతకర్ణిది, తర్వాత భర్త వాళ్ళ మామది శ్రీముఖుడిది, తర్వాత వాళ్ళ నాన్నది మహారథి త్రయంకరోది, తర్వాత వాళ్ళ పిల్లలు వేదాక్ష శాతకర్ణి ఆర్ శతశ్రీ శాతకర్ణి, వీళ్ళందరి గురించి అందులో బయటపడడం జరిగింది. మరి ఇందులోనే ఇంకొన్ని విషయాలు చెప్పింది. ఏందని ఆమె? నానాగఢ్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలను, ఒక రాజసూయ యాగంతో పాటు చాలా వైదిక కృతువులను నిర్వహించాడు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఓకే, రైట్. మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్, నానాగఢ్ శాసనం ఇది ఇంద్రుని ప్రార్థనతో ప్రారంభం అవుతుంది అని అంటుంది. కరెక్టేనా? ఎస్, నానాగఢ్ శాసనం స్టార్ట్స్ విత్ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూనే నానాగఢ్ శాసనం అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. అది కరెక్ట్ పాయింట్. ఎందుకు? అదే నానాగఢ్ శాసనంలో మీకు ఇంద్రుడితో పాటు అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇంకా అష్టదిక్పాలకుల గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి హాలుని గాజ సప్తశతి అదేమో శివుని ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ఓకే, తేడా అది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. నాగనిక కుమారుడైన పూర్ణోత్సంగ లేదా వేదసిరి పాలనా కాలంలో ఈ శాసనం వేయబడింది. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆమె భర్త మొదటి శాతకర్ణి చనిపోయిన తరువాత ఈ నాగనిక వాళ్ళ చిన్న పిల్లగాడైన వేదసిరికి కొంచెం గార్డియన్ గా ఉంటది. దాని తర్వాత అతను పెరిగి పెద్దగాడై రాజైన తర్వాత ఆయన కాలంలోనే ఈ శాసనాన్ని, నానాగఢ్ శాసనాన్ని ఆమె వేయించడం జరిగిందండి, దగ్గరుండి వేయించడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి? భాగవత మతానికి చెందిన వాసుదేవ కృష్ణుడు సంకర్షణ అంటే కృష్ణుని యొక్క, మన కృష్ణ భగవానుడి యొక్క అన్న బలరాముడు ఉన్నారు కదా. ఎస్, సంకర్షణ మరియు అష్టదిక్పాలకుల ప్రస్తావన నానాగఢ్ శాస్త్రంలో ఉంది అంటుంది. ఇది కూడా కరెక్టేనండి. అష్టదిక్పాలకుల గురించి ఆల్రెడీ చెప్పాను నేను ఇందాక, కానీ ఈ 2 పాయింట్లు చెప్పలేదు. మరి భాగవత మతానికి చెందిన కృష్ణుడు మరియు సంకర్షణకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ ఉంది అని చెప్పి ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా మీరు అజంప్షన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు? మొదటి శాతకర్ణ కన్నా ముందే వాళ్ళ ఫాదర్ తమ్ముడు మొదటి శాతకర్ణి ఎవరి కొడుకు? శ్రీముఖుని కొడుకు కదా. సారీ, ఎస్, శ్రీముఖుని కొడుకు కదా. ఆయన తమ్ముడైన కన్వుడు వారి కృష్ణుడు అధికారంలోకి వస్తాడు కదా. ఎస్, మరి ఆయన టైంలోనే మరి సౌత్ ఇండియాకు, మన డెక్కన్ సౌత్ ఏరియాకు ఈ భాగవత మతం అనేది రాబడింది అని చెప్పి మనకు తెలుస్తుంది కదా. మరి అందులో నుంచి భాగంగానే ఆయన పేరే కృష్ణుడు కన్వుడుగా ఉంది కదా. ఎస్, మరి అక్కడ వచ్చింది అన్నప్పుడు ఇక్కడ అవకాశం ఉంది కదా. ఎస్, మరి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టేనండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మొదటి శాతకర్ణి గురించి ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, మొదటి శాతకర్ణి మరణానంతము అతని భార్య నాగనిక ఇతనిని కీర్తిస్తూ నానాగఢ్ శాసనం వేసింది. కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఆయన కొడుకు టైంలోనే వేసింది అని చెప్పి. అక్కడ నాసిక్ శాసనం ఏమో గౌతమి బాలశ్రీ మనుమట్ టైంలో వేసింది. ఓకే, కొడుకు గురించి. ఇక్కడనేమో భర్త గురించి కొడుకు టైంలో వేసింది. ఓకే, రైట్. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ మనకి ఏం అడిగిండు? సరైనది, కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించమన్నాడు. పూణే సమీపంలో దొరికిన ఇతని నాణంపై అశ్వమేధ యాగం చేస్తున్న చిత్రం ఉంది. మొదటి శాతకర్ణి చిత్రాల మీద అశ్వమేధ నాణాల గురించి ఉన్నాయి. అలాగే ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణ గుర్తు కూడా ఉన్నాయి కదా. సో మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే.
రుద్రదమనుడు వేసిన జూనాగఢ్ శాసనం ఇతన్ని దక్షిణాధిపతి అని పేర్కొందంట, అని కీర్తిస్తుందంట. తప్పండి. ఎందుకంటే రుద్రదమనుడు ఎక్కడ వస్తాడు? వశిష్ఠపుత్ర పులమావి శివశ్రీ శాతకర్ణి దగ్గర వస్తాడు. అది ఎప్పుడో గౌతమపుత్ర శాతకర్ణి తర్వాత, ఇదేమో మొదటి శాతకర్ణి. అసలు టైం లైన్ లో సంబంధం లేదు కదా. ఈయన ఎక్కడనో పుట్టిండు రుద్రదమనుడు, ఆయన ఎక్కడనో పుట్టిండు. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఇతను మాల్వా మరియు విదర్భను జయించాడు. ఎస్, మొదటి శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించిండు. మాల్వాని విదర్భాని మాత్రమే కాకుండా ఉజ్జయిని కూడా ఈయన గెలవడం జరిగింది. ఓకే, సో మరి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిడి అండి. ఏబిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికాని దాన్ని అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదో చెప్పమని అడుగుతున్నాడు. భారతదేశంలో బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చే సాంప్రదాయాన్ని శాతవాహనులే ప్రారంభించారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మొదటి శాతకర్ణి టైం నుంచే కదా ఇవి స్టార్ట్ అయినాయి. సో మరి ఇది కరెక్టే కదా. ఎస్. నెక్స్ట్, శ్రమణుల యోగక్షేమాలు చూడడానికి కన్వా ఒక మహామత్రను నియమించాడు. శ్రమణులు అంటే ఎవరండి? బ్రాహ్మణ్ ప్రీస్ట్ కాకుండా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కదా, బుద్ధిస్ట్ సెయింట్స్, జైన్ సెయింట్స్, వీళ్ళందరూ ఎస్ వీళ్ళు శ్రమణుల కిందికి వస్తారు. ఆ శ్రమణుల యోగక్షేమాలను చూడడానికి కన్వుడు ఒక మహామత్రను నియమించాడు. మహామత్ర అన్న కరెక్టే కదా. మహామత్ర అన్న ధర్మ మహామాతి అన్న ఒక్కడే, మరి నియమించిన విషయం కరెక్టే కదా. ఎస్, ఇది కూడా కరెక్టే. శ్రమణులు. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఇది ప్రారంభించారు. తెలుగు ఫాంట్ మిస్టేక్స్ అండి, అంతే. నెక్స్ట్ స్టేట్మెంట్, కన్వా నాణాలు మహారాష్ట్రలోని నివాసాలు లభ్యమయ్యాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. జైన గ్రంథాల ప్రకారం శాతవాహనుడు ఒక ప్రజా తిరుగుబాటులో అంతమయ్యాడు. ఇది తప్పుడు స్టేట్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ విషయము శాతవాహనుడు గురించి చెప్పలేదు, చిముకుడు వారి శ్రీముకుడు గురించి చెప్పారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఏం కాదు. అంటే వాళ్ళు చెప్పింది తప్పే, కాకపోతే జైన గ్రంథాలు అట్లా మెన్షన్ చేసిరు అనేది మాత్రం కరెక్ట్. ఎందుకు తప్పు అంటున్నానంటే, బేసిక్ గా హిస్టోరియన్స్ అభిప్రాయం ఏంటంటే శ్రీముకుడు ఫస్ట్ జైన మతాభిమాని కాలకచూరి దగ్గర నేర్చుకుంటాడు. మరి దాని తర్వాత హిందూయిజంకి షిఫ్ట్ అవుతాడు. దాన్ని చూసి కోపగించుకున్న జైన మతస్థులు వాళ్ళ గ్రంథాల్లో ఆయన గురించి అలా తప్పుగా రాసుంటారు అని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అండి. ఓకే, అందువలనే జైన గ్రంథాలు శ్రీముకుడిని కొంచెం క్రూరుడిగా చిత్రీకరించి ఒక ప్రజా తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయాడని చెప్పి చెప్తున్నాయని చెప్పి మరి మన హిస్టోరియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓకే, ఇక్కడ శాతవాహనుడు కాదు శ్రీముకుడు ఉండాలి. సో మరి మనకి ఇక్కడ సరికానిది రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. రైట్. ఈ కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. ఈసారి సరైనది అంటున్నాడు, చూద్దాం. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒక శాతవాహన రాజు పాటాలిపుత్రపై దండెత్తి కన్వ వంశాన్ని నిర్మూలించాడు. ఎవరా శాతవాహన రాజు? ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పానండి. దీని గురించి చెప్పాను. ఎవరా శాతవాహన రాజు? మొదటి పులోమవి ఉత్తర భారతదేశపు యొక్క రాజధాని. ఒక రకంగా ఆ టైంలో అదే రాజధాని. మగధని ఎవరు పాలిస్తే వాళ్ళే ఉత్తర భారతదేశపు రాజు అనేవాళ్ళు, మగధ పాటాలిపుత్ర. ఎస్, మరి మగధపై దండెత్తి కన్వ చక్రవర్తి అయిన అప్పుడు ఎవరుండే సుశర్మ. ఎస్, సుశర్మను చంపి కన్వ వంశాన్ని అంతమొందించాడు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఎస్, మరి మొదటి పాట్నా సమీపంలోని కుహూరం వద్ద శాతవాహనుల నాణాలు లభించాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఓడిపేసిన తర్వాత గుర్తుగా కొన్ని ఈ కాయిన్స్ ప్రింట్ చేస్తారు కదా. మరి మొదటి పులోమవికి సంబంధించిన నాణాలు పాటాలిపుత్ర సమీపంలోని ఈ కుహూరం వద్ద లభించడం జరిగింది అనేది కూడా నిజమేనండి. మరి ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే అవుతాయి కదా. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక శాతవాహన రాజు ఎవరు? ఫస్ట్ పులోమవి, మొదటి పులోమవి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో విద్యా కేంద్రంగా విరసిల్లిన నాగార్జునకొండ మహావిహారం గురించి కింది స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు. నాగార్జునకొండ మహావిహారం
యూనివర్సిటీ కదా, ఎవరి ద్వారా పెట్టించబడేది? నాగార్జునుడు. మరి ఎవరు అప్పుడు రాజు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, చూద్దాం. స్టేట్మెంట్ సరికానిది అన్నాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అండి. ఎందుకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది? బేసిక్ గా నాగార్జునుడి టైంలో ఉన్న రాజు, అతన్ని ఆదరించిన రాజు ఎవరంటే ఏం చెప్తారు? యజ్ఞశ్రీ శాతకర్ణియే కదా. మరి ఇచ్చిన శాసనం ఏంది? చినగంజాం శాసనమే కదా. ఎస్, చినగంజాం శాసనాన్ని ఇచ్చాడు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసమే ఈ నాగార్జున కొండ శ్రీ పర్వతం వద్ద ఒక పెద్ద విహారాన్ని నిర్మించాడు. దాని పేరు నాగార్జున కొండ మహావిహారం అనొచ్చు, పారావత విహారం అనొచ్చు, మహాచైత్య విహారం అనొచ్చు, ఏదన్నా ఒక్కటే. మరి దీన్ని చైనా యాత్రికుడు ఫాహిన్ సందర్శించిండంట. మరి ఆయన ప్రకారం ఈ విహారంలో 1500 గదులు ఉండే, 5 అంతస్తుల్లో 1500 గదులు ఉండే. ఇది మన దేశంలో రెండో యూనివర్సిటీ. మొదటిది ఏంది? తక్షశిలలో ఉన్న యూనివర్సిటీ. ఓకే, మరి ఈ ఆచార్య నాగార్జునుడిని యజ్ఞశ్రీ శాతకర్ణి కొడుకుల్లో ఒకతను చంపేసిండు అని చెప్పి సోమదేవ సూరి తన రచన అయిన కథాసరిత్సగరంలో రాయడం జరిగింది. కాకపోతే ఇది ఎంతవరకు 100% కరెక్ట్ అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యం 2nd సెంచరీ BC నుంచి 2nd సెంచరీ AD 225 AD వరకు ఉంటుంది. మరి ఇది బుక్ రాసింది కథాసరిత్సగరం 11th సెంచరీ ADలో. సో ఎగ్జాక్ట్ గా చెప్పలేం, కానీ రాసిండు అనేది మాత్రం మనకు చరిత్రలో ఉంది. ఓకే, రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దీనికి ఆచార్య నాగార్జునుడు శిలా ప్రకారము మరియు గ్రంథాలయము నిర్మించినట. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది హీనయానానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం కాదు కదా. ఎందుకు కాదు? ఆచార్య నాగార్జునుడు మహాయాన బుద్ధిజాన్నే ప్రొపగేట్ చేశాడు. రైట్, దాంట్లో శూన్యవాదము, మాధ్యమికవాదము ఇవన్నీ ఇంకా తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేసిండు కదా. మరి హీనయానం అవుతుందా? కాదు కదా. ఎస్, కాదు. మరి ఇది తప్పుడు స్టేట్మెంట్, మరి మనకు సరికానిది అన్నాడు. ఇక ఫాహియాన్ ప్రకారం ఇందాకే చెప్పాను, ఇది 5 అంతస్తులో 1500 గదులు ఉన్నాయి. మరి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఆన్సర్. ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదో చెప్పండి అని చెప్పి ఇక్కడ అడిగాడు. ఓకే, రైట్. ఈ క్రింది వాక్యాలలో సరైన దాన్ని గుర్తించండి. ఏ శాతవాహనుల కాలంలో రైతులను గహపతులు అని పిలిచారంట. కాదు కదా. రైతులను ఏమన్నారు? హాలికులు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇది తప్పు. శాతవాహనుల కాలంలో భూస్వాములను హాలికులు ఉన్నారంట. కాదు కదా. భూస్వాములను గహపతులు లేదా సంసారిన్ అని చెప్పి పిలిచారు, లేదా సంసారిన్ అని చెప్పి పిలవడం జరిగింది. ఏం లేదండి, కిందిది పైన ఇచ్చాడు, పైనది కింది ఇచ్చాడు, అంతే. పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. గహపతి సంసారిన్ అన్నారు. లేకపోతే ఈ పెద్ద రైతులను, జమీందారులను క్షేత్రక అండ్ కేతపతి అని కూడా పిలవడం జరిగింది. క్షేత్రిక అండ్ కేతపతి. కేతపతి అంటే ఏం లేదండి, కేత అంటే ల్యాండే కదా. కేతపతి అని చెప్పి కూడా పిలవడం జరిగింది. మరి 2 స్టేట్మెంట్లు తప్పే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పై 2 కావు. పై 2 స్టేట్మెంట్లు తప్పేనండి ఇక్కడ దీనికి, ఈ క్వశ్చన్ కి సంబంధించినంత వరకు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరికానిది ఏదో చెప్పండి అంటున్నాడు. చూద్దాం. స్టేట్మెంట్స్ ఏమిచ్చిండు? హిస్టోరియన్ ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ ప్రకారం శాతవాహనులకు 30 కోటలు కలిగిన నగరాలు ఉన్నాయంట. ఇక్కడ సరికానిది అన్నాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్. మరి న్యాచురల్ హిస్టరీ కొన్ని పుస్తకాల్లోనేమో ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ ప్రకారం అని ఉంది, కొన్ని పుస్తకాల్లోనేమో మెగస్థీనిస్ ఇండికా ప్రకారం అని ఉంది. కాకపోతే మనము ఇక ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూసుకోవాలండి. ఓకే, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మేబీ ఇద్దరు కూడా చెప్పుండొచ్చు, ఎందుకంటే మెగస్థీనిస్ ఇండికా శాతవాహనుల టైంలో వచ్చిండు, మౌర్యుల టైంలో వచ్చిండు. మౌర్యులకు శాతవాహనులు సామంతులే కదా. మరి వీళ్ళు సామంతులు ఉన్నప్పుడే ఇలా 30 కోటలు కలిగిన నగరాలు ఉండే ఛాన్స్ ఉంది కదా. సో అది మరి దాని తర్వాత ప్లినీ అనే చరిత్రకారుడు ఇలా టైంలో కొంచెం అటు ఇటుగా ఉండే, మరి ఆయన కూడా రాసిండు. సో ఇద్దరు కూడా చెప్పుండొచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మరి ఈ 30 కోటలు ఉన్న నగరాలు అన్నాడు కదా. ఈ 30 కోటలు ఉన్న నగరాల్లో తెలంగాణలో కూడా కొన్ని నగరాలు ఉన్నాయండి.
అవి పేర్లు ఇంపార్టెంట్, ఆ పేర్లు ఇంపార్టెంట్. ఏవేవి? 8 నగరాలు ఉన్నాయి. 1 బోధన్, బోధన్ ఆర్ పోతన ఆర్ పోదన ఏదన్నా వాళ్ళకచ్చు కదా అది. మరి ఇక మన శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల, రైట్. ఇంకా ధూళికట్ట, పెదబంకూర్, ఇవి ఇప్పటి పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి కదా 2. ఇక కొండాపూర్ శాతవాహనుల కన్నా ముందు నుంచే పెద్ద సిటీ, అశిక రాజధాని కొండాపూర్. ఫణిగిరి సూర్యాపేట జిల్లా. గాజుల బండ ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం దీని గురించి. ఇంద్రపురి. ఈ 8 నగరాల్లో తెలంగాణలో శాతవాహనులకు ఉన్న 30 కోటల్లో తెలంగాణలో ఉన్న కోటలు 8. ఇంకా మిగిలిన పైటను, నాసికు, అటు ఇటు మన ధాన్య కటకము అన్నిట్లు ఉంటాయి కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. వాత్సన్యాయుడి కామసూత్ర గ్రంథం దక్షిణాది వాని కథ చాలా లాభదాయకమని తెలియజేస్తుంది అంట. వాత్సన్యాయుడి కామసూత్ర గ్రంథం దక్షిణాది వాణిక్పద. ఇది వాణిక్పద అండి. వాణిక్పద అంటే ఏం లేదండి, వాణిజ్య రహదారి అని చెప్పి. వాణిజ్య రహదారి చాలా లాభదాయకం అని చెప్పి చెప్తుంది అంటున్నాడు. కామసూత్రలో దీని గురించి ఏం మాట్లాడేది కదా, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి, అది సపరేట్ అండి. కామసూత్ర వేరు కదా. ఎస్, మరి స్టేట్మెంట్ తప్పు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడారో తెలుసా? కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రాలో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. కౌటిల్యుని అర్థశాస్త్రం ఆయన మెన్షన్ చేశాడు, ఎందుకంటే ఆయన సామంతులే కదా వీళ్ళు. సో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఎస్. నెక్స్ట్, టాలమీ రాసిన జియోగ్రఫీ గ్రంథం ప్రకారం మచిలీపట్నం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. ఎస్, ఇది కరెక్టే. టాలమీ తన జాగ్రఫీలో ట్రేడ్ గురించి చెప్పిండు అండ్ ఇంపార్టెంట్ పోర్ట్ స్టేషన్ గురించి చెప్పిండు. మరి 2 గురించి చెప్పినప్పుడు ఈ మచిలీపట్నం ఆ టైంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి అనేది మన అందరికీ తెలిసిందే. సో కరెక్టే కదా. ఎస్. ఇక ఫైనల్ స్టేట్మెంట్. ధాన్య కటకం అంటే అమరావతికి ఇంకో పేరు కదా. ధాన్య కటకం, బట్టిపోలు, పట్టణ శాసనం ఇక్కడ నుంచే ఉంది కదా. బట్టిపోలు, కూడూరు, వెంగి మొదలైనవి శాతవాహనుల ప్రధాన వర్తక కేంద్రాలు అంట. ఎస్, కరెక్టే. సో మనకి ఇక్కడ తప్పు స్టేట్మెంట్ ఏంది? ఆప్షన్ బి కదా. ఎందుకంటే వాత్సన్యాయుడు రాసింది కామసూత్రం, ఇది దీనికి సంబంధించిన విషయం కాదు కదా. ఎస్, మరి దీనికి సంబంధించిన విషయం కాదు. అలాగే వాత్సన్యాయుడు ఇంకో బుక్ కూడా ఇంపార్టెంట్, ఏంటది? న్యాయ భాష్యం. న్యాయ భాష్యం అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. న్యాయ భాష్యం అనేది కూడా కరెక్ట్. సారీ, ఆయన రాసిన ఇంకొక పుస్తక పేరు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ శాతవాహనుల నాణాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, అందులో ఏది కరెక్టో చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, శాతవాహనులు మిశ్రమ లోహాలైన పోటీన్ నాణాలను ముద్రించారు. కరెక్టా? కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎందుకు? శాతవాహనులు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, లెడ్ అంటే సీసపు నాణాలతో పాటుగా పోటీన్ నాణాలు, అంటే పోటీన్ అనేది ఒక అలాయ్ అండి, ఒక మిశ్రమం. కాపర్ ని ప్లస్ లెడ్ ని కలిపి చేస్తారు. మరి మిశ్రమ లోహం అయిన పోటీన్ నాణాలను వాళ్ళు ముద్రించారు. ఇవి అన్ని రకాలు బంగారపు నాణాలను, వెండి నాణాలను, కాపర్ నాణాలను, లెడ్ నాణాలను, పోటీన్ నాణాలను వాళ్ళు ముద్రించడం జరిగింది. రాగి మరియు సీసప్ నాణాలతో పాటు పోటీన్ కూడా కరెక్టే. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్. శాతవాహనులు తమ నాణాలపై ద్విభాషా శాసనాలు ముద్రించారు. ద్విభాషా శాసనాలు ముద్రించారు. చూద్దాం, వీళ్ళు ద్విభాషా శాసనాలు ముద్రించిర్రా? ఎస్, కరెక్టే. మరి ముద్రించిన రాజు ఎవరు? ఎవరి టైంలో? బై వశిష్ఠాపుత్ర పులోమవి. వశిష్ఠాపుత్ర పులోమవి టైంలో ఒకటే నాణం మీద 2 భాషలతోని శాసనాలు వేసిన విషయం కరెక్టే. అది ప్రాకృత్లోను మరియు తమిళ్లోను వీళ్ళు వేయడం జరిగింది. తమిళ ప్రాంతం కూడా ఆయన ఆధీనంలో ఉండేది. మరి అక్కడ తమిళ్ మాత్రమే మాట్లాడేవాళ్ళు కాబట్టి జనాలకు అర్థమయ్యే విషయంగా తమిళ్ భాషలో కూడా వేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, కొండాపూర్, నాగార్జున కొండ ప్రాంతాల్లో శాతవాహనుల టంకశాలలు బయటపడ్డాయి. ఎస్, కొండాపూర్ అయితే శాతవాహనుల టంకశాల నగరం అని చెప్పి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు వ్యాఖ్యానించారు కదా. ఎస్, అలాగే నాగార్జున కొండలో కూడా, నాగార్జున కొండ ప్రాంతంలో కూడా వీళ్ళ మింట్ కాంపౌండ్స్, టంకశాలలు అంటే ఇంగ్లీష్ లో మింట్ కాంపౌండ్స్ అని, అవి బయటపడ్డ విషయం కూడా నిజమేనండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ 2 ప్రాంతాల్లో బయటపడ్డాయి. రోమన్ నాణాలు తెలంగాణలో అనేక చోట్ల లభించాయి. ఇది మనకు తెలిసిందే. ట్రేడ్ జరిగింది,
శాతవాహన సామ్రాజ్యం నుంచి మరి ట్రేడ్ జరిగినప్పుడు ఇక్కడ పైసలు అక్కడికి, అక్కడ పైసలు ఇక్కడికి నాణాలు రావడం కామనే కదా. ఎస్, మరి కోటిలింగాల్లో, పెదబంకూరులో, దులికట్టలో, ఇలా డిఫరెంట్ నందికొండలో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో బయటపడ్డాయి కదా. మరి అనేక చోట్ల అనేది అది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది కదా అప్పుడు. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ABCD 4 ఆర్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాణిలో శాతవాహనులకు రాజధానిగా ఉండని ప్రాంతాలను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. జనరల్ గా మనకు శాతవాహనుల రాజధానులు అనగానే ఇన్ బేసిక్ మనకు తెలిసింది ఏంది? ఫస్ట్ కోటిలింగాల, దాని తర్వాత ప్రతిష్టానపురం, దాని తర్వాత ధాన్యకటకం. ఈ మూడే తెలుసు. సో BDF వదిలేసి ACEG అనుకుంటాం, రైట్. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఎక్కడా కూడా లేవు, రైట్. అంటే దాని అర్థం ఏంటి? మనకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి అని. ఇగో ఇది డిలీట్ అయిపోతుంది కదా, ఏకశిలా నగరం. ఎస్, ఏకశిలా నగరం కాకతీయులకు సంబంధించింది, ఇది డిలీట్ అయిపోతుంది. స్టిల్ C పోయినా కూడా AEG, ఇగో ఇది ఎలిమినేట్ అవుతే మనకు మిగిలేది ఏంది? AEG. మరి అది కరెక్టా? అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకు కొండాపూరు శ్రీకాకుళం కూడా వీళ్ళ టైంలో రాజధానులుగా ఉన్నాయని చెప్పి కొన్ని పుస్తకాల్లో మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? C అండ్ E, ఏకశిలా నగరం, జగ్గయ్యపేట, ఈ రెండు మాత్రము కాదండి. ఈ రెండు మాత్రము వీళ్ళ రాజధాని నగరాలుగా ఎప్పుడు లేవు. అదేంటి సార్, ఎక్కువగా బుక్స్ లో ఇవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు, కానీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ లో ఉన్నాయండి. కొండాపూర్ ఎలాగా అంటే జైన గ్రంథాల ప్రకారం ఆ వంశ మూల పరుషుడు ఉంటాడు కదా శాతవాహనుడు, ఆయన జైన మతస్థుడు, మరియు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ నుంచి పాలించాడు అని చెప్పి జైన గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇదే కొండాపూర్ తవ్వకాల్లో 4000 శాతవాహనుల నాణాలు లభించాయి కదా. ఎస్, అందువల్ల ఈ కొండాపూర్ కూడా వాళ్ళ రాజధానియే కావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పటికి శాతవాహనుల రాజధానులు. ఓకే, అలాగే ఇక కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం అయితే అందరికి తెలిసిన విషయాలే. ఇంకా శ్రీకాకుళం, మనం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లా కాదు. ఓకే, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం నుంచి శాతవాహనులు కొంతకాలం పాటు పాలించారనే ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఓకే, రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? C అండ్ E మాత్రమే. ఇవి రెండు మాత్రమే వాళ్ళ రాజధానిగా ఉండని ప్రాంతాలు. ఏకశిలా నగరం, జగ్గయ్యపేట కాదు. మరి అందరికీ కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం తెలుస్తాయి, కానీ కొండాపూర్, శ్రీకాకుళం అని అనుకోరు. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. కొండాపూర్ అండ్ శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అండి. నెక్స్ట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డైనాసిటీస్ ఆఫ్ కాళీ ఏజ్ అనే పేరుతో పురాణాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. మన పురాణాలని ఒక హిస్టోరియన్ ఆంగ్లంలోకి, దట్ ఈస్ ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు. మరి ఆయన పేరు F.E. పార్గిటరా, అలెగ్జాండర్ కనింగ్హమా, మ్యాక్స్ ముల్లరా, రాబర్ట్ సీవలా. మ్యాక్స్ మిల్లర్ చాలాసార్లు పేరు వినుంటారు కదా, ఎక్కడ విన్నారు? ద పర్సన్, ఇండోలజిస్ట్ కదా, జర్మన్ ఇండోలజిస్ట్. ఈయన ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సంస్కృతంలో ఉన్న ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు మ్యాక్స్ ముల్లర్. మరి ఇంకొక పేరు F.E. పార్గిటర్. ఈ F.E. పార్గిటర్ పండితుడు పురాణాలను ది డైనాసిటీస్ ఆఫ్ కాళీ ఏజ్ అనే పేరుతోని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? F.E. పార్గిటర్ పండితుడు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 4 స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్. ఇలా 4 and 5 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3లో. ఓకే, రైట్. శాతవాహన రాజు హాలుడి గురించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు శాతవాహన రాజుడు హలుని గురించి. మరి అందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు, చూద్దాం ఏది కరెక్ట్. ఇప్పుడు హాలుడు గాథ సప్తశతి అనే ప్రాకృత గ్రంథాన్ని రచించాడు. ఎస్, హాలుడు గాథ సప్తశతిని రాసిండు. మరి అది ప్రాకృతంలో రాసిన విషయం మనకు తెలిసిందే, రైట్. ప్రాకృతంలోనే రాసిండు కదా హాలుడు, ఇంకేమన్నా భాషలు రాసిండా? కాదు కదా. ఎస్, హాలుడు కానివ్వండి, గుణార్జుని కానివ్వండి, ఇద్దరూ రాసింది ప్రాకృతంలోనే. కాకపోతే చేంజ్ ఏంటంటే హాలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో రాస్తే
గుణాదుడు పైశాచి ప్రాకృతంలో రాసిండు. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి కొన్నిసార్లు. మరి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. గాథ సప్తశతిలో 700 శృంగార కవితలు ఉన్నాయి. శృంగార ప్రేమ కవితలు అంటారు, కరెక్టే. ఇందులోనే శ్రీకృష్ణుడి గురించి కూడా వర్ణించడం జరిగింది. లీలావతి కావ్యంలో హలుడు సప్త గోదావరి తీరంలో లీలావతిని వివాహం చేసుకున్నాడని ఉన్నది. ఎస్, కుతూహలుడు రాసిన లీలావతి కావ్యంలో హాలుడు శ్రీలంక రాకుమార్తె అయిన లీలావతిని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది, కరెక్టే. ఆప్షన్ డి, లీలావతి సింహాల రాకుమార్తె, ఇందాకే చెప్పేశాను, రైట్, కరెక్టే కదా. ఇక గాథ సప్తశతి గురించి మాట్లాడుకుంటే మనము ఇందులో బేసిక్ గా ఆ టైంలోని గ్రామీణ సామాజిక పరిస్థితుల గురించి హలుడు చాలా బాగా ఇందులో వర్ణించడం జరిగింది. అలాగే ఆ టైంలో ఉన్న ఫెస్టివల్స్ గురించి కూడా అందులో వివరించాడు. అలాగే ఆ టైంలో ఉన్న ప్రకృతి, చుట్టుపక్కల ఉన్న చక్కని ప్రకృతి వర్ణన, అలాగే భాష, ఇలాంటి విషయాలు. మరియు ఈ గాథ సప్తశతికి తోడ్పడిన వాళ్ళల్లో చాలా మంది మహిళలు కూడా ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ అనులక్ష్మి, రేవ, మాధవి, ఇట్లా స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? అన్ని కరెక్టే కదా. మరి ఏ, బి, సి మరియు డి అన్ని కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన రాజుల్లో గొప్పవాడైన గౌతమిపుత్రి శాతకర్ణి గురించి ఈ కింది వాటిలో సరికానివి గుర్తించండి అంటున్నాడు. చూద్దాం. నాసిక్ ప్రాంతంలో, స్టేట్మెంట్ ఏ, నాసిక్ ప్రాంతంలో ఇతను బెనకటకము ఆర్ బెసకటకము అనే నగరాన్ని నిర్మించాడు, కరెక్టే కదా. ఇది నిర్మించినందుకే కదా ఇతనికి ఒక బిరుదు వచ్చింది, ఏమని? బెనకటక స్వామి అని చెప్పి. బెనకటక స్వామి ఆర్ బెసకటక స్వామి అనే బిరుదు ఈయనకు రావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇతని నాణాలు కొండాపూర్, పెద్దబంకూర్, నెవాస, అమరావతి, చేబ్రోలు ప్రాంతాల్లో లభించాయి, ఇది కూడా కరెక్టే. శాతవాహన రాజుల నాణాలు కొండాపూర్లో చాలా దొరికినాయి, ఇందులో తప్పు పెట్టడానికి ఏం లేదు. నివాస అనేది మహారాష్ట్ర పూణె దగ్గర ఉంటుందండి. ఈ అమరావతి, చేబ్రోల్ ఏమో ఏపీలో, ఇప్పటి ఏపీలో ఉన్న ప్రాంతం. మరి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్. ఇతని నాణాలపై ఏనుగు, గుర్రం, చెట్లు, ఉజ్జయిని చిహ్నం, వివిధ అంతస్తుల్లో నిర్మించిన బౌద్ధ చైత్యాలు లభించాయి, ఇది కరెక్ట్ స్టేట్మెంటా? కొంచెం డెప్త్ స్టేట్మెంట్ కదా. జనరల్ అవుతే ఇన్నిగా ఉంటాయా అని చెప్పి తప్పని పెట్టేస్తాము. కాకపోతే ఇవన్నీ అక్కడ దొరికిన విషయం నిజమేనండి. ఆయన ఏరియాలో ఇవన్నీ దొరికిన, ఇతని నాణాలపై ఇవన్నీ ఉన్న విషయం నిజమే. ఓకే, రైట్. నెక్స్ట్. ఇతను అమరావతిలో 3 దాన శాసనాలు వేశాడు. వీటిలో తల్లి గౌతమి బాలశ్రీ మరియు కుమారుడు వశిష్ఠాపుత్ర పులమోవిపై ప్రస్తావనలు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఇది ఒక్కటే మిస్టేక్. ఇది అమరావతి కాదు, నాసిక్లో. ఇతను నాసిక్లో ఇవన్నీ వేయించాడు. 3 దాన శాసనాలు వేయించినవి దొరికినాయి. మరి ఈ శాసనాల్లో ఇతను తన తల్లి అయిన గౌతమి బాలశ్రీ మరియు అతని కుమారుడైన వశిష్ఠీపుత్ర పులమోవితో కలిసి బౌద్ధులకు భూదానాలు ఇచ్చినట్టుగా ఈ శాసనాల్లో చెప్పబడ్డది. ఓకే, రైట్. సో మరి మనకు సరి కానివన్నాడు. మరి ఈ స్టేట్మెంట్ తప్పు కదా. ఎస్. ఎప్పుడైనా ఈ అమరావతి శాసనం అనేది మనకు ఫస్ట్ అమరావతి దాన శాస్త్రం అంటుండు. అమరావతి శాస్త్రం మనకు దొరికింది ఎవరి టైంలో? వశిష్ఠాపుత్ర పులమావి. ఇక్కడనే ఇలాంటి చిన్న ఈ లాజిక్స్ గుర్తుపట్టినప్పుడే మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఇది తప్పని తెలిసినప్పుడు వేరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ డి అండి. మన ఆన్సర్ ఇక్కడ డి, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ 3, డి మాత్రమే. మూడోది ఆన్సర్. శాతవాహనుల పతనానంతరం డక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు వారి రాజధానులను సరిగ్గా జతపరచండి అంటున్నాడు. ఎస్, శాతవాహనుల తర్వాత కొన్ని రాజవంశాలు పుట్టుకొచ్చాయి కదా. అంటే వీళ్ళని ఓడిపేసిన తర్వాత వాళ్ళు ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు, రైట్. మరి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇలాది పెద్ద రాజ్యం కదా. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, కొన్ని పార్ట్స్ ఆఫ్ తమిళనాడు వరకు కూడా ఉండే, అంటే చివరి రాజుల టైంలో కూడా. సో ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. మరి వీళ్ళు మాత్రమే కాకుండా ఒకటి ఆంధ్ర గురించి మాట్లాడాము. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు వచ్చిర్రు. ఈ మహారాష్ట్ర ఇటు దిక్కు చుట్టూలు వచ్చిర్రు. మరి ఆ విదర్భ అటు సైడ్ పైన ఏమో అబీరులు వచ్చిర్రు. మరి ఈ అబీరుల రాజధాని ఏంది?
అబీరుల రాజధాని ఏంటి? చుటులు, అబీరులు, కురరాజ్యం. ఎస్, చుటుల గురించి చెప్పాను కదా ఇందాకనే. మరి చుటుల రాజధాని బనవాసి, మరి అబీరుల దేమో నాసిక్ అండి. ఇక కురరాజ్యం కొల్లాపూర్. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? A4 B3 C2 D1. 4321 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనం గురించి ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇందులో ఏవి కరెక్ట్ అని అడిగిండు, మనకు రాంగ్ అని అడగలేదు. ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు, అదేందో చూద్దాం ఇప్పుడు. శకరాజు అయిన రుద్రదమనుడు ఈ శాసనాన్ని వేయించిండు. కరెక్టే కదా. జూనాగఢ్ ఆర్ గిర్నార్ శాసనం ఇండియన్ హిస్టరీలో శాసనాల గురించి అడిగితే ఫస్ట్ దీని మీదకి వెళ్ళి వస్తుంది క్వశ్చన్. శకరాజు అయిన రుద్రదమనుడు ఈ శాసనాన్ని వేయించిన విషయం నిజమే. ఇది భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనం. ఎస్, ఇది కూడా కరెక్టే. అప్పటి వరకు ప్రాకృతంలో, పాలీలో ఇలాంటి భాషల్లో ఉన్న శాసనాలు సంస్కృతంలోకి వచ్చాయి. మరి మొట్టమొదటిసారిగా ఇది వేశారు. మరి తర్వాత 3వ స్టేట్మెంట్ చూద్దాం. ఇది గుప్తుల కాలంలో నిర్మించబడిన సుదర్శన తోటకం గురించి ప్రస్తావిస్తుంది. ఎస్, సుదర్శన తాటకం గురించే ప్రస్తావిస్తుంది. కానీ సుదర్శన తాటకాన్ని కట్టించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మరియు దాన్ని మళ్ళీ రిపేర్ చేయించింది అశోకుడు కదా. ఎస్, వీళ్ళ టైంలో కదా. మరి వాళ్ళు గుప్తులా? కాదు, వాళ్ళు మౌర్యాస్. రైట్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఇది చంద్రగుప్త మౌర్యుడు మరియు అశోక చక్రవర్తులను ప్రస్తావిస్తుంది. ఎస్, ప్రస్తావిస్తుంది. మరి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగింది కాబట్టి ఏబిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఏబిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో సరికానిది గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ గుర్తుపట్టమంటుండి. ఇక్కడ చూద్దాం ఏంటో ముచ్చట. ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకటే క్వశ్చన్ లో మీకు 4-5 టాపిక్ల గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేసే విధంగా ఇలా వస్తున్నాయి. సో అందుకే ఇలాంటివి పెట్టడం జరుగుతుంది. రైట్. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి క్షరాట వంశాన్ని నిర్మూలించాడని చెప్పి పేర్కొనబడింది. క్షరాట వంశం అంటే ఏది? గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిరు కదా బాలయ్య బాబుది. ఎస్, నహపానుడు ఓడిపేస్తాడు కదా. ఎస్, ఆ నహపానుడి ఈ వంశమే ఈ క్షరాట వంశం. అందుకే ఇతనికి క్షరాట వంశ నిరర్ధకర అని చెప్పి బిరుదు కూడా ఉన్నది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, అమరావతిలో నహపానుడి వెండి నాణాలపై గౌతమిపుత్రి శాతకర్ణి పేరు ముద్రించిన నాణాలు బయటపడ్డాయి. అమరావతిలో ఎందుకు బయటపడతాయండి? అప్పటిదేమో అమరావతి శాతవాహనుల క్యాపిటల్ సిటీ. రైట్. నహపానుడి ఇదేమో అక్కడ కదా, మహారాష్ట్ర నుంచి అటు గుజరాత్ ఆ పోర్ట్ ఏరియా వరకు. రైట్. మరి అమరావతిలో ఎందుకు బయటపడతాయి? పడాయి కదా. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. నెక్స్ట్, పెరిప్లియస్ ఆఫ్ ది ఎర్త్రియన్ సీ, ఒక ఈజిప్ట్ లో ఉండే ఒక గ్రీక్ నావికుడు రాసిన పుస్తకం కదా ఇది. ఎస్, పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రియన్ సీ గ్రంథంలో నహపానుడు వాణిజ్య నౌకలను అడ్డుకున్నాడనే ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెరిప్లియస్ ఆఫ్ ది ఎర్త్రియన్ సీ దేని గురించి మాట్లాడుతుంది? మొత్తము ట్రేడ్, ఇండియాలో ఉన్న సీ పోర్ట్స్, మరి జరిగిన ట్రేడ్ గురించే మాట్లాడుతుంది కదా. సో ఆటోమేటిక్ ఒక రకంగా నహపానుడికి గౌతమిపుత్ర శాతకర్ణికి యుద్ధం జరగడానికి కారణం కూడా అది వన్ ఆఫ్ ద రీజన్ కదా. ఎస్, అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సో మరి చూద్దాం ఇప్పుడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, నహపానుడి శాసనాలు నాసిక్, కన్వేరీ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. దేర్ ఇస్ అ ఛాన్స్. రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి సరికానిది అన్నాడు కాబట్టి మరి మనకు ఆల్రెడీ స్టేట్మెంట్ 2 తప్పని తేలింది కదా. ఎస్, మరి సో ఆన్సర్ ఇస్ ఇదండి. రైట్. బి మాత్రం. ఓకే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల పాలనా కాలంలో ఉన్న అధికారులు మరియు వారి విధులను సరిగ్గా జతపరచండి. శాతవాహనుల టైంలో ఉన్న అధికారులు అంటే మౌర్యన్ టైంలో ఉన్నంత మంది ఉండరు. ఎందుకంటే మౌర్యన్ టైంలో మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళ టైంకి వచ్చేసరికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళ మొత్తం ల్యాండ్ని 3గా విభజించారు. ఫస్ట్
రాజకంకేట ప్రాంతం అని ఆర్ రాజ విషయం అంటారు, లేకపోతే సామంతుల ప్రాంతాలని ఆర్ జనపదాలు అంటారు, అండ్ సరిహద్దు ప్రాంతాలు అని చెప్పి విభజించారు. అప్పుడు అట్లా లేకుండే, సామంతులు కొంచెం ఉన్న మొత్తం అడ్మినిస్ట్రేషన్ మాత్రం సెంట్రలైజ్డ్ గా ఉంటుండే. సో ఇక్కడ డీసెంట్రలైజ్ అయింది. మరి అధికారులు మాత్రం ఉన్నారు కొందరు, వాళ్ళు ఎవరో చూద్దాం. హిరణికుడు. హిరణికుడు అంటే కోశాధికారి అండి. హిరణికుడు అన్న బండారికుడు అన్న కోశాధికారి అని అర్థము, కాకపోతే వాళ్ళు దాన్ని డబ్బులు వసూలు చేసి స్టోర్ చేసే పద్ధతిలో తేడా ఉంటది. హిరణికుడు ఏం చేస్తాడు, ధన రూపంలో శిస్తుని భద్రపరుస్తాడు, ధన రూపంలో శిస్తును భద్రపరుస్తాడు మరి అని కోశాధికారి అని చెప్పి అంటారు. అదే బండారికుడు అయితే వస్తు రూపంలో శిస్తును భద్రపరిస్తే అతన్ని బండారికుడు అంటాడు. ఇక రజూక అంటే ఎవరు, న్యాయమూర్తే కదా. ఎస్, రజూక అంటే న్యాయమూర్తి. మీరు పరిందవారాలు అని చెప్పి చదివారా, రాజు అంతరింగంగా సైనిక దళంలో గూఢచారులు ఉంటారు, వాళ్ళని పరిందవారాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. పరిందవారాలు, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి వచ్చింది పరిందవారాల మీద, పరిందవారాలు. ఓకే, నెక్స్ట్ సి రజ్జుగహక. రజ్జగహకుడు ఆర్ రజ్జుగహక అని చెప్పి అంటారు. ఈయన పని ఏంది, క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయడం ఈయన పని. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది, రజ్జుగహుక భూ సర్వే అధికారి, రైట్. బండాగారికుడు పన్నులు వసూలు చేసే అధికారి. సో ఇక్కడ ఎక్కడో మిస్టేక్ చేశామండి మనము చిన్నగా. ఓకే, హిరణిక బండారిగా రెండిచ్చిర్రు, ఇద్దరు పన్నులు వసూలు చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకళ్ళేమో డైరెక్ట్ డబ్బుల్ని వసూలు చేస్తే, ఇంకొందరేమో వస్తువుల ద్వారా ధాన్యం ద్వారా వసూలు చేయడం ఉంటుంది. మరి ఇక్కడ హిరణికుడు 4 అయిండు, అదే బండాగారికుడు 1 అయిండు. సో ఇట్స్ 4, 2, 3, 1. జస్ట్ రెండు సేమ్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అయింది అంతే. 4, 2, 3, 1 ఎక్కడుంది, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇద్దరు పన్నులే వసూలు చేస్తారండి. బండాగారికుడిని మనము వస్తు సంచయ అధికారి అంటాము, లేకపోతే వస్తు రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి ఆర్ పన్నులు వసూలు చేసే అధికారి, ఏదైనా సిమిలర్ అండి. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ లాగా మారచ్చు, ఎందుకంటే రజ్జగహకుడు ఉన్నాడు కదా, రజ్జగహకుడికి కూడా శిస్తు వసూలు చేసే అధికారం ఉంటుంది. భూమిని సర్వే చేసి అతను కూడా శిస్తులు వసూలు చేస్తాడు కొన్నిసార్లు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ 4, 2, 3, 1, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల సామాజిక వ్యవస్థ గురించి ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ చూద్దాం. 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, కొంచెం డీప్ ఉంటుంది. శాతవాహనుల న్యాయ వ్యవస్థకు అపస్తంభ స్మృతి మూలము. కరెక్టా? శాతవాహన సమాజానికి సంబంధించి అపస్తంభ స్మృతి ఎవరు రాసిర్రు? అపస్తంభ ముని కదా. ఎస్, ఆయన రాసిన ఈ అపస్తంభ స్మృతి అనేది మూలము అని చెప్పి అంటున్నాడు. కరెక్టా తప్ప? చదివారా? ఎస్, అది కరెక్ట్ స్టేట్మెంటేనండి, అది కరెక్ట్ స్టేట్మెంటే. అపస్తంభ మునికి సంబంధించిన విషయాల మీదనే ఇక్కడ మొత్తం న్యాయ వ్యవస్థ అనేది అక్కడ ఆధారపడి ఉండేది. అపస్తంభ ముని ఎవరు? 5th century BCలో ఈ అపస్తంభ మహాముని గోదావరి తీరంలో వైదిక మతాన్ని ప్రచారం చేసినట్టుగా మనకు కొన్ని పుస్తకాల్లో టెక్స్ట్ లో ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అపస్తంభ మునికి సంబంధించిన విషయం మనకు ఎగ్జామ్ లో 1-2 సార్లు ఆయన చెప్పిన దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో రైట్, నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, శాతవాహనుల కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం కనిపించదు. ఎస్, శాతవాహనుల కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది పెద్దగా ఏమీ కనిపించదండి. ఎందుకు కనిపించదు? బ్రాహ్మణులు మొత్తం ఇట్లా పూజలు వీటిలో మాత్రమే కాకుండా శాతవాహనుల కాలంలో ఇది అటు ద్రవిడియన్ సంస్కృతి, ఆర్యన్ సంస్కృతి రెండు కలగలిపినాయి కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళది ఉంటది కదా. ఎస్, మరి ఆ టైంలో ఇక్కడ శాతవాహనుల టైంలో వర్ణ వ్యవస్థ ఉండే, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుండే. బేసిక్ గా బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండకపోతుండే. బ్రాహ్మణులు పూజలు మాత్రమే కాకుండా వ్యవసాయము, వాణిజ్యము ఇలాంటివి కూడా చేశారు అని చెప్పి మనకు బౌద్ధ గ్రంథాలు, బౌద్ధ జాతక కథలు ఉన్నాయి కదా, వాటి ద్వారా తెలుస్తుందండి. ఓకే, రైట్. శాతవాహనుల కాలంలో అంటరానితనం ఉన్నట్టు ఆధారాలు లేవు. ఎస్,
ఇక్కడ స్లేవరీ ఉండే, బానిసత్వం, కానీ అంటరానితనం ఉన్నట్టు మాత్రము శాతవాహనుల టైంలో ఎక్కడ మనకు ఆధారాలు కనిపించలేదు. ఓకే రైట్. ఎందుకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ కావాలి కదా దీనికి. మనము అమరావతి శాసనం గురించి మాట్లాడుకుంటాం కదా. ఎస్, అమరావతి శాసనం ఏమని చెప్తుంది? అమరావతి శాసనం తను విధికుడు అనే చెప్పులు కుట్టేవాడు సపరివార కుటుంబ సమేతంగా వచ్చి అమరావతి స్తూపాన్ని సందర్శించి పూర్ణ కుంభ పలకాన్ని కానుకగా ఇచ్చాడని చెప్తుంది కదా. పూర్ణ కుంభాన్ని కానుకగా ఇచ్చాడని. ఎస్, మరి ఈ పూర్ణ కుంభంని ఇది ఇచ్చిర్రంటే మనకు అక్కడ అర్థం చేసుకోవాలి కదా, అంటరాంతరం అనేది లేదు అని చెప్పి. ఎస్, ముఖ్యంగా ఆ టైంలో బౌద్ధ మరియు జైన మతాలు చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో బ్రాహ్మణ ఆధిపత్యము మరియు ఈ అస్పృశ్యత అంటే అంటరానితనం అనేది సమాజంలో లేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్, సమాజంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేవి. కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టేనండి. మరి అప్పటి శాతవాహనుల సమాజంలో అనులోమ మరియు ప్రతిలోమ వివాహాలు అనేటివి జరిగేవి. ఓకే, ఇది ఎట్లా తెలుస్తుంది మనకు? బేసిక్ గా మీరు చదువుంటే శాతవాహనుల టైంలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడమే రాజు యొక్క ప్రధాన విధి అని చెప్పి చెప్పబడుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు కూడా ఉంటది, వర్ణాశ్రమ సంక్రమ నిరోధక అని చెప్పి ఒక టైటిల్ కూడా ఉంటది కదా ఆయనకు. ఎస్, వర్ణ సంకర్య నిరోధక అని చెప్పి ఒక టైటిల్ కూడా ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? ఆ టైటిల్ ఎందుకు ఇచ్చారు? అప్పటి వరకు ఈ వర్ణ సంకర అంటే ఒక్కొక్క క్యాస్ట్ నుంచి ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఆపాలి అని చెప్పి మాట్లాడారు. అంటే దాని అర్థమైంది ఇలాంటి వివాహాలు జరిగాయనే కదా. ఎస్, వీళ్ళకే రాజులకే ఆ విధి ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకంటే కిందున్నోళ్ళు ఆపలేకపోయారు కాబట్టి ఈ సామాజిక సాంప్రదాయాలు వర్ణ ధర్మ ఉల్లంఘనలు ఆ అప్పటి సమాజంలో బాగుంటుండే, అందువలన రాజులకు ఈ విధి ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. అనులోమ వివాహం ప్రతిలోమ వివాహం అంటే తెలుసా? సోషాలజీలో చదువుంటారు కదా, హిస్టరీలో కూడా వస్తుంది చాలా దగ్గర. అనులోమ వివాహం అంటే ఏం లేదండి, ఉన్నత కులానికి సంబంధించిన పురుషుడు ఉంటాడు కదా, ఆ మగవాడు దిగువ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. అదే ప్రతిలోమ వివాహం అంటే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దిగువ కులానికి చెందిన పురుషుడు ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహం అంటారు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? అన్ని పైవన్నీ కూడా కరెక్టే కదా. ఎస్, పైవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ఉన్న వృత్తులకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. చూద్దాం మనకు ఆన్సర్ ఏమవుతుందో. ఓకే రైట్. స్టేట్మెంట్ ఏ ఏముంది? పోలిక అంటే పశుకాపరులు. ఎస్, ఇది కరెక్టే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా. గోలిక అంటే పశుకాపరులనే కదా అర్థము. ఎస్, సో గోలిక అంటే పశుకాపరులు. నైషద అంటే బుట్టలు అల్లేవారు. ఇది తప్పండి. వృత్తులకు సంబంధించి అంటున్నాడు, మరి బుట్టలు అల్లే వాళ్ళు నైషద అవుతారా? కాదు, వాళ్ళు వత్సకార అవుతారండి. వత్సకారులను బుట్టలు అల్లేవారు అని చెప్పి అనేవాళ్ళు. మరి నపిత అంటే మంగళి వాళ్ళు కదా. ఎస్, సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. రజక, సౌందిక అంటే కళ్ళు గూర్చేవారు, చర్మకారులు, ఇలా డిఫరెంట్ వృత్తులకు సంబంధించినవి ఉన్నాయి కదా. మరి నైషద అంటే ఏంది అది కూడా తెలియాలి కదా. వేటకెళ్లే వాళ్ళు, వేటగాళ్ళు ఉంటారు కదా, ఆ వేటగాళ్ళను నైషద అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, గాంధీక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవాళ్ళు. గాంధీక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసే వాళ్ళు. ఇది కరెక్ట్ అండి, గాంధీక. మరి ఓన్లీ దాని ఇంకొక పేరేమన్నా ఉందా గాంధీకకు? ఎస్, మరి మనము ఇది గాంధీక, గంధికులు అని కూడా అంటారు, రెండు కరెక్టే. నెక్స్ట్
మాలాకార అంటే పూలమాలలు తయారు చేసేవాళ్ళు. ఎస్, మాలాకారులు అంటే పూలమాలలు తయారు చేసే వాళ్ళని అర్థము. సో 3 కరెక్టే కాబట్టి ఏసిడి ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టేనండి. ఓకే రైట్. మనకి ఏమని అడిగిండు, సరైనవి గుర్తించమని అన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ రైట్. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం అవేంటో. మనకు మళ్ళీ 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. సో ఆప్షన్ ఏ ప్రతి పరిశ్రమకు చెందిన వర్తకులు శ్రేణులు అనే వర్తక సంఘాలను స్థాపించుకున్నారు. కరెక్టే కదా? ఎస్ కరెక్టే. ప్రతి పరిశ్రమకు చెందిన వర్తక శ్రేణులు అంటే ఏం అమ్మినా, అది బట్టలు అమ్ముకునేటోళ్ళు, ఇట్లా ఎవరైనా కానీ, కొలికులు ఉన్నారు కదా వస్త్రాలు ఎక్స్పోర్ట్ చేసే శ్రేణులు, ఎస్ వాళ్ళందరూ కూడా ప్రతి పరిశ్రమకు చెందిన వర్తకులు శ్రేణులు అనే వర్తక సంఘాలని స్థాపించుకున్న విషయం కరెక్టేనండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వర్తక సంఘాలకు శ్రేష్ఠి లేదా జ్యేష్ఠిక అని అధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. ఎస్, ప్రతి వర్తక సంఘానికి అంటే ఆ శ్రేణులకు ఒక అధ్యక్షుడు ఉండేవారు. అతన్ని శ్రేష్ఠి అను లేకపోతే కొన్ని దగ్గర జ్యేష్ఠిక అని చెప్పి పిలిచేవారు. ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, శ్రేణులు ప్రజలకు వాణిజ్య బ్యాంకులుగా సేవలు అందించేవి. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? శ్రేణులు ప్రజలకు వాణిజ్య బ్యాంకులుగా సేవలు అందించేవి అనేది ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకంటే ఈ శ్రేణుల దగ్గర డబ్బు డిపాజిట్ చేసే వాళ్ళు ప్రజలు, దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ వాణిజ్య సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకి ఎక్కువ రేటుగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే బ్యాంకులు చేసిన పని చేయడమే కదా ఇక్కడ కూడా, మరి కరెక్టే కదా? ఎస్. తర్వాత శాతవాహనులు సాహిత్యంలో మొత్తం 18 రకాల శ్రేణులు ఉన్నట్టు చెప్పబడింది. ఇందాకే చెప్పాను, ఏమేమన్నాను? కొలిక శ్రేణి, హలికులు, కులరికులు, గంధికులు, ఇట్లా మొత్తం 18 రకాలు ఉన్నారు. మాలకారులు, కమరులు, కాసకారులు, వదకులు, ఈ డిఫరెంట్ ఉన్నారండి. కొంచెం ఇది బట్టి పట్టాల్సిన విషయము ఖచ్చితంగా, ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు, రిపీటెడ్గా ఇస్తున్నారు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? సారీ, డి స్టేట్మెంట్ కూడా కరెక్టే కదా. మరి ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మరి మనం ఆన్సర్ ఏం చూడాలా? ఆప్షన్ 4 కదా. ఎస్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ స్టేట్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి, ఎందుకంటే మనకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో అందువల్ల మీరు క్వశ్చన్లో ఆన్సర్ ఏదని మాత్రమే కాదు, వేరే స్టేట్మెంట్లు ఎందుకు తప్పు అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో శ్రేణులు వాటికి సంబంధించిన వృత్తులను జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు. 4 స్టేట్మెంట్ ఎంసీక్యూస్ విధానంలో 4 క్వశ్చన్స్ ఒకటే దగ్గర అడగడం జరిగింది. మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మర్దక శ్రేణి. మర్దక శ్రేణి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? ఏం చేస్తారు వీళ్ళు? సంగీత వాయిద్యాలు తయారు చేసే వాళ్ళు అందరూ కలిపి ఒక శ్రేణిగా ఏర్పడ్డారు. వాళ్ళను మర్దక శ్రేణి అని చెప్పి పిలుస్తా ఉంటారు. సంగీత వాయిద్యాలను తయారు చేసే సంఘంని మర్దక శ్రేణి అంటారు. ఉదయంత్రికలు అంటే మనకు తెలుసు దేని గురించి? నీటి యంత్రాలకు చెందిన వర్తక సంఘం. రైట్. మూడోది సార్ధవాహ శ్రేణి. సార్ధవాహకులు అని చెప్పి ఎవరిని అంటారని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ? మనము ఈ ట్రేడ్ అండ్ కమర్స్ వర్తకంకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు సార్ధవాహకులు అని చెప్పి విదేశీ వర్తకం చేయు వారిని అనేవారు అని చెప్పాను. అలాగే స్వదేశీ వర్తకులను సేది అని పిలిచేవారు అని కూడా అన్నాను కదా. ఎస్, మరి ఇక్కడ సార్ధవాహక శ్రేణి అంటే ఇక్కడ ఏమొచ్చింది? దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తువులను విక్రయించే సంఘం. అంటే నేను చెప్పిందే కదా, విదేశీ వర్తకం కిందకి వస్తుంది కదా. ఎస్, మరి సార్ధవాహక శ్రేణి అంటే ఇది. ఇక మిగిలింది తేలిక శ్రేణి. తేలిక శ్రేణి దేని గురించి? తేలిక శ్రేణి నూనె వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధించిన సంఘం కదా. తేలిక శ్రేణి ఆర్ తిలపిసక శ్రేణి అని కూడా అంటారు. ఇది నూనె పరిశ్రమకు చెందిన వర్తక సంఘం. ఓకే రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ది 4, సెకండ్ ది 1, థర్డ్ ది 2, డి 3. 4 1 2 3 కదా. ఎస్, చూద్దాం.
ఎక్కడ ఉంది 4123 ఫోర్త్ ఆప్షన్ కదా, ఇదండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికానివి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. మరి శాతవాహనుల కాలంలో అన్ని రకాల మతాలు ఉన్నాయి కదా, మన హిందూ వైదిక మతం ఉండింది, భాగవతం మతం ఉండింది, బుద్ధిజం ఉండింది, జైనిజము ఉండింది. సో మరి వాటికి సంబంధించిన విషయాల మీద ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, విరివిరిగా అడుగుతున్నారు. మరి చూద్దాం. శాతవాహనులు మొన్న గ్రూప్ 1 లో కూడా అడిగారు కదా. ఎస్, శాతవాహనుల కాలంలో వైదిక మతం రాజాదరణ పొందింది. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే మొదట్లో శాతవాహన రాజులు వైదిక మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కదా. ఎగ్జాంపుల్ మొదటి శాతకర్ణి రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, ఇంకా ఎన్నో యాగాలు చేసి బ్రాహ్మణులకు భూదానాలు కూడా చేసిండు కదా. ఎస్, మరి శాతవాహనుల కాలంలో వైదిక మతం అనేది రాజ్యాదరణ పొందింది. ఇది కరెక్టే. ఓకే రైట్. మరి మనకు ఒక జాతకంలో కూడా బుద్ధిస్ట్ జాతకాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా వైదిక మతం గురించి చెప్పారు. ఏమని? బౌద్ధ గ్రంథమైన భీమసేన జాతకం ఆంధ్రుల్లో వైదిక మతం స్థిరంగా మరియు బలంగా ఉంది అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఓకే, మరి స్టార్టింగ్ లో శాతవాహనుల పీరియడ్ లో వైదిక మతం ఉండే, అంటే వైదిక మతం అంటే ఈ యాగాలు చేయడం, క్రతువు ప్రధానంగా ఉండే యాగం కదా. ఎస్, మతం కదా. తర్వాత దాని స్థానంలో పౌరాణిక హిందూ మతం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. పౌరాణిక హిందూ మతం అంటే భక్తియే ప్రధానంగా ఉండేది ఈ పౌరాణిక హిందూ మతం. ఓకే రైట్. నెక్స్ట్, ఈ కాలంలోనే భాగవతం అనే నూతన మత ఆవిర్భావం జరిగింది. ఇది ఎక్కడ? భాగవత మతం శాతవాహనుల పీరియడ్ లోనే, కన్వుడి టైంలోనే అది నార్త్ నుంచి సౌత్ ఇండియాకి రావడం జరిగింది కదా, కన్వుడు వారి కృష్ణుడి టైంలో. ఎస్, మరి దానికి సంబంధించింది మనం ఏం చదువుకున్నాం? భాగవత మతానికి సంబంధించి అక్కడ 5గురిని, భాగవత మతంలో ఇది అవైదిక మతం అండి, ఇది వైదిక మతం కిందికి రాదు. భాగవత మతం ఎందుకు రాదు? ఎందుకంటే ఈ మతం యజ్ఞ యాగాలను తిరస్కరించి భక్తిని ప్రోత్సహించింది, యజ్ఞ యాగాదులను తిరస్కరించి భక్తిని బోధించింది. ఓకే, మరి ఈ మతంలో మొత్తం 5గురు దేవతలను పూజిస్తారు. వీళ్ళనే పంచరత్న పూజ ఆర్ పంచవీర పూజ అని చెప్పి కూడా అంటారు. ఎవరు 5గురు? ఫస్ట్ మరి మన కృష్ణుడు, రెండోది వాళ్ళ అన్న బలరాముడు. కృష్ణుడి గురించి మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉంది అనే దాని మీద కూడా క్వశ్చన్లు వచ్చినాయండి. కృష్ణుడి గురించి మొట్టమొదటి ప్రస్తావన చందోగ్య ఉపనిషత్తులో ఉండడం జరిగింది. ఓకే, చందోగ్య ఉపనిషత్తులో. ఓకే రైట్. తర్వాత ఫస్ట్ కృష్ణుడిని పూజిస్తారు, తర్వాత బలరాముడు ఆర్ సంకర్షణ, బలరాముడికి ఇంకొక పేరు సంకర్షణ, ఈయనని పూజిస్తారు. తర్వాత సాంబ అంటే కృష్ణుడి కుమారుడు, ప్రద్యుమ్న కృష్ణుడి ఇంకో కుమారుడు, అనిరుద్ధ ఈ ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు ఆర్ కృష్ణుని యొక్క మనవడు. ఇలా 5గురిని పూజిస్తారు ఈ మతంలో. నానాగఢ్ శాసనంలో కూడా వాసుదేవ కృష్ణ మరియు సంకర్షణల ప్రస్తావన అనేది ఉందండి. ఎందుకు ఉంది? ఎందుకంటే నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి టైంలో కదా. ఎస్, దానికన్నా ముందే కదా కృష్ణుడు వచ్చిండు. ఎస్, అంటే మొదటి శాతకర్ణికి సంబంధించిన విషయాల గురించి చెప్తుంది కదా నానాగఢ్ శాసనంలో దేవి నాగనిక. తర్వాత ఆయన కొడుకు టైంలో ఈ శాసనం ఇస్తుంది. ఓకే, మరి ఇదే నానాగఢ్ శాసనంలోనే కృష్ణుడికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి. ఓకే రైట్. సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కదా. నెక్స్ట్, శాతవాహన రాజులు అన్ని మతాలను గౌరవించారు. ఇది 100% కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే శాతవాహనుల కాలంలో ఒక వైదిక మతం మాత్రమే కాకుండా వీళ్ళు వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. కాకపోతే వైదిక మతం మాత్రమే కాకుండా బౌద్ధ జైన మతాలు కూడా చాలా బాగా ఉండే కదా. కొందరు రాజులు హెల్ప్ చేసిరు, రాణిలు అయితే చాలా ఎక్కువ హెల్ప్ చేసిరు కదా. ఎస్, వాళ్ళు అన్ని మతాలను గౌరవించి తమ లౌకిక తత్వాన్ని ప్రదర్శించడం జరిగింది. మన దేశంలో లౌకికత్వం అంటే సెక్యులరిజం అనేది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి కూడా ఉంది, అంతకన్నా ముందు నుంచే ఉంది. ఓకే, ఎందుకంటే హిందూయిజంతో పాటు బుద్ధిజము జైనిజము సమాంతరంగా ఇదే దేశంలో కలిసి ఉన్న కాలం
మన దేశం అప్పటికి ఇస్లాం అనేది రాలేదు కదా. ఎస్, బట్ స్టిల్ మన దేశంలో అప్పటికే అన్ని రాజులు అన్ని మతాలను, వాళ్ళు ఏ మతాన్ని పాటించినా కూడా వేరే మతాలని కూడా ఆదరించే వాళ్ళు. ఓకే, రైట్. శాతవాహన కాలంలో దిగంబర జైనం ప్రసిద్ధి చెందింది. కరెక్టా? ఎస్, కరెక్ట్ అండి. ఇది కూడా ఎందుకు, జైనిజంలో మన దగ్గర జైనిజంలో ఏం దిగంబర జైనం బాగా ఆధిపత్యం ఉండే, అందులోను ముఖ్యంగా కుండాచార్యుడు గుర్తున్నాడు కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కుండాచార్యుడు అనే ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు మన దగ్గర దిగంబర జైనాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే, మనకు వడ్డాయన కొండ మీద, మునులగుట్ట, పటాన్ చెరువు, గుంటుపల్లి, వేములవాడ, కులనుపాక, ఇలా చాలా ఏరియాల్లో బుద్ధిజం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేదండి. మునులగుట్ట లాంటి ప్రాంతంలో అయితే ఇంకా ఫస్ట్ నుంచే ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేట్మెంట్, అశోకుడి 13వ శిలాశాసనంలో అంధకులు ఆర్ ఆంధ్రులు అండి, ఆంధ్రులు వైదిక మతస్థులు అని ఉంది అని అంటున్నాడు. అలా ఏమన్నా ఉందా? లేదు కదా. అశోకుడు 13వ శిలాశాసనంలో ఏం చెప్పాడు? 13వ శాసనంలో ఆంధ్రులు అప్పటికే బుద్ధిజం ని ఫాలో అవుతున్నారు, నేను ఇప్పుడు పంపిస్తున్నా కానీ నాకన్నా చాలా ముందు నుంచే ఇక్కడ బుద్ధిజం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంటే కనుక్కోమన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఇదే అండి, ఈ. మన ఆన్సర్ ఈ. ఓకే, రైట్. ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అమరావతి శిల్పకళ గురించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి అడుగుతుండు. మరి మనం ఇక్కడ ఏం చూడాలా? శిల్పకళ, అమరావతి శిల్పకళ చాలా చాలా ఫేమస్ కదా. మన స్తూపాలు కానివ్వండి, విహారాలు, చైత్యాలు, ఇవి మాత్రమే కాకుండా బుద్ధిస్ట్ అండ్ హిందూ స్ట్రక్చర్స్ ని, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని వీళ్ళు శిల్పులు చెక్కడం జరిగింది కదా. ఎస్, మరి ఇక్కడ చూద్దాం. దానికి సంబంధించి శిల్పకళకు సంబంధించి సరైనవి అన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. ఒకసారి అవేంటో చూద్దాం. బుద్ధుడు, బోధిసత్వుల శిల్పాలను అమరావతి శిల్పులు చెక్కారు. కరెక్ట్ స్టేట్మెంటే, 100% కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎందుకంటే అమరావతి శిల్పులు వాళ్ళకున్న అద్భుతమైన నైపుణ్యంతో ఆ టైంలోనే బుద్ధుని శిల్పాలతో పాటు బోధిసత్వుల శిల్పాలను కూడా చెక్కడం జరిగింది. మరి వీటితో పాటుగా బుద్ధుని జీవిత విశేషాలు, అంటే ఆ పంచమహాకళ్యాణాల్లో ఉన్న జీవిత విశేషాలు ఉన్నాయి కదా, మరి అవి, అలాగే బుద్ధిస్ట్ జాతక టేల్స్ ఆర్ జాతక కథలు ఉంటాయి కదా, ఆ వాటిని కూడా ఆయకపతాల మీద చాలా బాగా చెక్కేవారండి. ఆయకపతాలు అంటే సున్నపు రాయి మరియు పాలరాయితో చేసేవాళ్ళు ఈ ఆయకపతాలు. ఆ ఆయకపతం మీద వీళ్ళు చాలా బాగా చెక్కేవాళ్ళు. ఓకే, రైట్. మీరు ఒక్కసారి ఆయకపతాస్ అని చెప్పి గూగుల్లో ఇమేజెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, మరి వీటిపైన, ఈ ఆయకపతాల పైన పంచమహాకళ్యాణాలు, బుద్ధిస్ట్ జాతక టేల్స్, బుద్ధిజం ని ప్రొపగేట్ చేసిన నాగమచ్చలిందుడు ఉండేవాడని చెప్పిన కదా, నాగజాతి రాజు, ఆయనకు సంబంధించినవి. అలాగే బుద్ధుడు భిక్షాటన చేసిన పాత్ర ఉంటది కదా, ఆ దాన్ని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పైనుంచి వచ్చిన దివ్య పురుషులకు సంబంధించిన విషయాలు. అలాగే పూర్ణకుంభం, అమరావతి స్తూపం దగ్గర ఉన్న పూర్ణకుంభం ఉంది కదా, ఎస్, దాంది. వాటితో పాటు నలగిరి అనే ఒక ఏనుగు బుద్ధుని ముందు మోకరిల్లింది అని చెప్పిన లాంటి గాథలు, ఇవన్నిటినీ కూడా అమరావతి శిల్పులు చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్, సున్నపురాయి, పాలరాయిపై చెక్కిన శిల్పాలకు జాతక కథలను నేపథ్యంగా తీసుకున్నారు. ఈ సున్నపురాయి, పాలరాయిపై చెక్కిన శిల్పాలంటే ఆయకపతాలే కదా. ఎస్, మరి జాతక కథలను కూడా నేపథ్యంగా తీసుకున్నారు, ఇందాక చెప్పాను కదా, కరెక్టే. అప్సరసలు, గాంధర్వ కన్యల శిల్పాలను సహజత్వం ఉత్తిపడేలా చెక్కారు. ఇక్కడ మనకు అమరావతి శిల్పకళలో ఆయకపతాసు, దానితో పాటు అప్సరసల శిల్పాలు చెక్కడం కూడా వేరే వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందండి. మరి అవి కూడా చాలా సహజంగా కనిపించేలాగా చెక్కడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అమరావతి స్తూపంలో వినాయకుడు మరియు పూర్ణకుంభం ఫలకాలు లభ్యమయ్యాయి. ఇందాకే పూర్ణకుంభం గురించి చెప్పాను. ఎస్, మరి
ఈ ఆయకపతాలు మీద లేకపోతే అమరావతి స్థూపంలో శిల్పాలు ఓన్లీ బుద్ధిజంకి సంబంధించినవి మాత్రమే కాదండి, బ్రాహ్మణ మతం ఆర్ వైదిక మతానికి చెందిన శిల్పాలు కూడా లభ్యమయ్యాయి. ముఖ్యంగా వినాయకుడి ఫలకం, గుడిమల్లంలో ఉన్న శివలింగం, ఏకముఖ శివలింగం ఉంటది కదా, ఎస్ అవి, అలాగే అమరావతిలో బయటపడిన చతుర్ముఖ శివలింగం, ఇవన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఓకే రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఇవన్నీ కరెక్టే అయినప్పుడు మన ఆన్సర్ ఏం కావాలా? ఆప్షన్ 1 కదా. This option 1 is the correct answer అండి. A, B, C, D, option 1 is the correct answer. Okay, right. Now coming on to the next question. ఈ కింది వాటిలో సరికానివి గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. సో చూద్దాం. శాతవాహనుల సమాజంలోని కులాల గురించి గాథ సప్తశతి కామసూత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అవునా? ఎస్. ఎందుకు? గాథ సప్తశతిలో కానివ్వండి, లేకపోతే కామసూత్రాలో కానివ్వండి, కులాంతర వివాహాలు లేకపోతే కులాల గురించి చెప్పడం జరిగింది. అవునా కాదా? గాథ సప్తశతిలో ఎస్, కామసూత్రాలో చెప్పారు కదా, మరి కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. శాతవాహనుల కాలంలో రాజవంశానికి చెందిన స్త్రీలు పాలనలో చురుగ్గా పాల్గొన్నారు అని చెప్పి చెప్తున్నాడు. మరి కరెక్టేనా అది? పాల్గొన్నారా? ఎస్, పాల్గొన్నట్టు కిందనే లెక్క. ఎందుకు? శాసనాలు వేయించిరా. మనము మొదటి శాతకర్ణి భార్య దేవి నాగరిక గురించి చదువుకున్నాం, నానాగఢ్ శాసనం. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లి గౌతమి బాలశ్రీ గురించి చదువుకున్నాం. ఏమని? నాసిక్ శాసనం. అవన్నీ విషయాలు చదువుకున్నాం కదా. అంటే వాళ్ళు పాలనలో చురుగ్గా పాల్గొన్నారు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఏర్పడుతుంది కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, సమాజంలో గణికలను హీనంగా పరిగణించారు. గణికలు అంటే ఎవరు? గణికలు అంటే వివాహ వ్యవస్థలో లేని మహిళలు, వివాహం చేసుకొని మహిళలు ఉంటారు కదా. ఎస్, వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. మరి దానికి సంబంధించిన ఇష్యూ కూడా ఉంది, మనం అదేంటో చూద్దాం. ఓకే, కామసూత్రం ఉంది కదా. కామసూత్రాలో 50% మంది మహిళలు, అంటే శాతవాహన పీరియడ్లో కామసూత్రాలో 50% మంది మహిళలు గణికలని చెప్పబడింది. అంటే వివాహ వ్యవస్థలోని మహిళలు. మరి వీళ్ళని హీనంగా పరిగణించారా? లేదండి, వీళ్ళని ఏమి హీనంగా పరిగణించలేదు. తప్పుడు స్టేట్మెంటు. ఎందుకంటే వివాహ వ్యవస్థలో లేని మహిళలు అంటే వీళ్ళు ఓన్లీ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని అర్థం కాదండి. ఓకే, వీళ్ళకు అక్కడ చాలా గొప్ప గౌరవం ఉండేది ఆ సమాజంలో. ఎందుకంటే వీళ్ళు సంగీతంలో, నృత్యంలో మరియు చిత్రలేఖనం లాంటి కళల్లో వీళ్ళు నిష్ణాతులుగా ఉండే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇప్పుడున్న సొసైటీ తీసుకుందాం. జయలలిత గారు ఉండే తమిళనాడులో, ఆమెకు వివాహం కాలేదు అంటే దాని అర్థం ఆమె ఇంకేదో చేస్తున్నట్ట కాదు కదా. అడ్మినిస్ట్రేషన్లో అంత ఐరన్ లేడీగా గొప్ప, అంటే ఆమె కరప్షన్ చేసింది, అది వేరే పారిశ్రమ అనుకోండి, కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో చాలా గొప్పగా పేరు తెచ్చుకుంది కదా. ఎస్, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు సంగీతంలో, నృత్యంలో, చిత్రలేఖనంలో చాలా నిష్ణాతులుగా ఉండేవాళ్ళు. అలాగే ఈ సంగీత వాయిద్యాలు, వీణ, మృదంగం, వేణువు లాంటివి కూడా వీళ్ళు వాయిస్తూ ఉండే వాళ్ళు. ఓకే, సో మరి ఇక్కడ హీనంగా చూశారనేది తప్పండి. రైట్, మనకు ఆన్సర్ ఇదే కదా, ఎందుకంటే ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏందో అడిగిండు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకుందాం. గుణాద్యుని బృహత్కథలో శాతవాహనుల కాలం నాటి బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. ఎస్, శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉంది అని చెప్పి గుణాద్యుడు తను పైశాచి ప్రాకృతంలో రాసిన బృహత్కథలో చెప్పిన విషయం నిజం. రైట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. రైట్, option C is the correct answer. Now coming on to the next question. శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఈ కింది వానిలో
సరైనది కాని దానిని అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించమంటుండు. చూసిరా ఇక్కడ శాతవాహన సొసైటీ, ఆర్థికము, రిలీజియస్ ఇష్యూస్ అన్ని పెద్ద పెద్ద టాపిక్స్ కదా, అన్నిటిని కలిపి ఒక్క దగ్గరనే అడిగిపడేసాడు క్వశ్చన్. సరైనది కాని దానిని అంటుండు, అంటే రాంగ్ ఏది ఉందో అది కనిపెట్టమంటుండు. చూద్దాం ఇక్కడ. శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా. రాజులు హిందూ మతాన్ని, పౌరాణిక హిందూ మతాన్ని పాటించిన రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని బాగా పోషించారు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సెకండ్, చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు అంటే నార్త్ ఇండియాలో ఉన్నంతగా చాతుర్వర్ణ వ్యవస్థ ఇక్కడ లేకపోయినా చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రం అమల్లో మాత్రం ఉండే అండి. దీని తీవ్రత అనేది అంత కఠినంగా లేకుండే. ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారానే కదా కుల వ్యవస్థ వచ్చిన తర్వాత కాలంలో. ఒకవేళ ఇక్కడ కూడా అంతే కఠినంగా ఉండుంటే కులాంతర వివాహాలు అనేటివి జరిగి ఉండేవి కాదు. మరి కులాంతర వివాహాలు జరిగాయి అని చెప్పి కథా చరిత్రరాగం ద్వారా మనకు తెలుస్తుంది కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి శాతకర్ణి మహారథి త్రిణయంకరో కూతురు నాగనికని చేసుకోవడం, శివశ్రీ శాతకర్ణి రుద్రదముని కుమార్తె రుద్రదమనికని చేసుకోవడం, అలాగే హాలుడు శ్రీలంక రాకుమార్తె అయిన లీలావతిని చేసుకోవడం, ఇవన్నీ దాని కిందకే వస్తాయి కదా. ఎస్, ఓకే, రైట్. బ్రాహ్మణులకు ఉన్నతమైన స్థానం ఉండే, కాకపోతే వాళ్ళేం డామినేషన్ చేసేవాళ్ళు కాదండి. ఓకే, రైట్. అంటే వాటితో పాటు వాళ్ళు ఆ పూజ పనులతో పాటు వేరే పనుల్లో కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయితే బ్రాహ్మణ్స్ ఓన్లీ పూజలు పునస్కారాలు మాత్రమే కాకుండా ఐటీలో, రాజకీయాల్లో ఇట్లా అన్నిట్లో ఉన్నారు కదా, అప్పుడు కూడా అలాగే వేరే పనుల్లో కూడా ఉండేవాళ్ళు. స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. ఇది 100% తప్పు స్టేట్మెంట్. లాస్ట్ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. ఎస్, నౌకా వాణిజ్యం అనేది చాలా అభివృద్ధిలో ఉండింది. ఓకే, సో మరి మనకు సరైనది కానిది అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు, నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉండడం ఏంది, చాలా అభివృద్ధి చెందింది కదా. మొత్తము మౌర్యాస్ తర్వాత శాతవాహనాస్ పీరియడ్లోనే ఈ టైంలోనే ఈ ఫారెన్ ట్రేడ్ అనేది చాలా ఎక్కువ ఉండే, తర్వాత తగ్గింది కదా అంటారు. కాకపోతే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ అబ్సల్యూట్ రాంగ్ కనిపిస్తుంది. ఇది తప్ప రాంగా అనే దిశలో మనం ఉన్నాం. కొంచెం అటు ఇటుగా అంబిగ్యూటీ ఉంది ఇందులో. మనకి ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ తప్పు కాబట్టి మరి మన ఆన్సర్ థర్డ్ ఆప్షనే అవుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? శాతవాహనులకు సంబంధించిన చిత్రలేఖనము అజంతా గుహల్లో ఏ నంబర్ గుహల్లో ఉన్నాయండి? అజంతాలోని 9th and 10th గుహల్లో కదా, 10th కేవ్స్ లో కదా. ఎస్, మరి బేసిక్ గా చిత్రలేఖనంలో ఈ శ్వేత గజ జాతకముతో పాటు చద్దాంత జాతక కథలు, జాతక కథలను కూడా అక్కడ చిత్రీకరించడం జరిగింది. మరి ఇక్కడ మనకు 10th మాత్రమే ఇచ్చిండు కాబట్టి ఆన్సర్ కూడా అదే. 10th నంబర్ కేవ్ లో ఈ శ్వేత గజ జాతకం గురించి మెన్షన్ చేయబడి ఉందండి. ఈ చిత్రలేఖనం అనేది ఆ టైంలో బాగా ఉంటుండే అండి. హాలుడు ఆయన రాసిన గాథ సప్తశతిలో మా శాతవాహనుల టైంలో ఉన్న చిత్రలేఖనం గురించి వ్యాఖ్యానించాడు. ఏమనంటే, ప్రజలు తమ ఇంటి గోడలను పౌరాణిక చిత్రాలతో అలంకరించుకున్నారని చెప్పి అందులో చెప్పారు. కాకపోతే మరి ఎన్ని తవ్వకాలు చేసినా అలాంటివి ఏమి ఇప్పటివరకు అయితే దొరకలేదు. ఓకే, ఓన్లీ బుకిష్ లో ఉంది కానీ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ లో అయితే ఇప్పటి వరకు దొరకలేదు. ఓకే, శాతవాహన కాలం నాటి చిత్రలేఖనము 9 మరియు 10వ నంబర్ గుహల్లో ఉన్నాయి అని ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, మరి అసలు ఈ అజంతా గుహలు ఎక్కడ ఉంటాయి? ఔరంగాబాద్ జిల్లాలోని మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ జిల్లాలో సహ్యాద్రి మౌంటైన్స్ ఉంటాయి కదా. ఎస్, ఆ అటవీ ప్రాంతంలో ఈ అజంతా గుహలు అనేటివి ఉన్నాయండి. దీని మీద మన క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలో. ఏంటంటే అజంతా గుహల చుట్టుపక్కల నుంచి పారే నది ఏంది అని చెప్పి వచ్చింది. దాంట్లో అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అందులో ఒక స్టేట్మెంట్ దీని మీద ఆన్సర్ ఇస్ వాగోబా రివర్ యూపీఎస్సీలో ఇచ్చారండి. ఓకే, మరి ఈ గుహల్లో బౌద్ధ మతానికి సంబంధించిన ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది భారతదేశంలోనే ఈ అజంతా గుహలు అనేటివి
భారతదేశంలోనే యునెస్కో వాళ్ళు గుర్తించిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, తెలంగాణలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంది? రామప్ప టెంపుల్. ఓకే రైట్, ఒకటే ఉంది కదా. ఎస్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటున్నాడు. తప్పుగా అంటే రాంగ్. కింది వాటిలో రాంగ్ ఏదో చూద్దాము. హాలుడు గాథ సప్తశతి రాసిండు కరెక్టే. గుణాద్యుడు బృహత్కథ రాసిండు కరెక్టే. బాలశ్రీ నాసిక్ శాసనం ఇచ్చింది గౌతమి శాతకర్ణి వాళ్ళ మదర్. నాగనిక ఎల్లోరా శాసనం అంట. లేదు కదా, అసలు నాగనిక ఇచ్చిన శాసనం ఏంది? నానాగఢ్ శాసనము ఇచ్చిందా? ఎల్లోరా శాసనం అని మనం ఇక్కడ చదవం శాతవాహనులకు సంబంధించి అసలు. రైట్, సో ఆన్సర్ ఏంటి? మనకు తప్పుగా ఉన్నది అడిగింది కాబట్టి మన ఆన్సర్ ఈస్ 4 అండి. ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. చూద్దాం. ఇది నేలకొండపల్లి, కొలనుపాక, అలంపూర్, కన్వేరి. కొలనుపాక అన్నిటికన్నా ఈజీ. ఇందులో కొలనుపాకలో ఏముంటది? జైన క్షేత్రం కదా, శ్వేతంబర జైన క్షేత్రం. ఇప్పుడు కొలనుపాకలో జైన కేంద్రం ఉంది. అలంపూర్లో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్ కదా. ఎస్, మిగిలింది నేలకొండపల్లి, కన్వేరి. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం దొరికింది అనే విషయం మీకు అందరికీ తెలుసు కదా. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం దొరికింది అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఎస్, మరి మిగిలింది ఏంది? కన్వేరి. కన్వేరిలో గుహల్లో ఏముంది? బౌద్ధ చైత్యాలు ఉన్నాయి. కార్లేలో కూడా చైత్యాలు ఉన్నాయి. ఓకే రైట్, కార్లే చైత్యం అనేది దేశంలోనే అతిపెద్ద చైత్యము. చైత్యాలు అంటే ప్రేయర్ హాల్స్. ఓకే రైట్, మాకు ఆన్సర్ ఏమవుతుంది? 2 1 3 4. చూడండి ఎక్కడ ఉందో. ఫస్ట్ స్టేట్మెంటే, ఫస్ట్ ఆప్షన్ 2 1 3 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. రైట్, నెక్స్ట్, శాతవాహనుల కాలంలో కొలికులు అనగా ఎవరు అంటున్నాడు. ఇది వర్తక శ్రేణి కదా. ఈ శ్రేణులు ఉంటాయి కదా, 18 రకాల శ్రేణులు. అందులో ఈ కోలిక శ్రేణి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? కోలికోళ్ళు స్వర్ణకారుల శ్రేణి ఏంది? సువనకారులు అనేవాళ్ళు అప్పట్లో. సువనకారుల శ్రేణి అంటే అందులో స్వర్ణకారులు అందరూ కలిసి ఉండేవాళ్ళు. లేకపోతే దీన్ని కంసాలులు అని కూడా అంటారు స్వర్ణకారుల్ని. ఇక బట్టలు నేసేవాళ్ళు. ఎస్, వీళ్ళే కొలికులు అండి. కొలికుల శ్రేణి వల్లనే అప్పటి శాతవాహనుల రాజ్యం అనేది ఆర్థికంగా చాలా చాలా బలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళే బట్టలు నేసి బట్టల్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు కదా రోమ్ సామ్రాజ్యంకి. ఎస్, ఇక వడ్రంగి పని చేసేవాళ్ళు ఎవరు? వదకులు కదా. చర్మకారులు అంటే అప్పట్లో చెమ్మకారుల్ని చర్మకారులు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నది ఈ చెమ్మకారుల శ్రేణి. ఓకే రైట్, ఇది మనకు మరి ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో దులికత్త అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి చెందింది? చూద్దాం. తెలంగాణలోకి గోదావరి నది ఇక్కడనే ప్రవేశిస్తుందంట. దులికట్ట నుంచి ప్రవేశిస్తుందా? కాదు కదా, నిజామాబాద్ దిక్కు నుంచి అటు నుంచి ఎటో వస్తుంది. దులికట్ట నిజామాబాద్ జిల్లాలో ఉంటుందా? కాదు కదా. ఎస్, మరి నెక్స్ట్ ఏంటి? ఈ ప్రదేశంలో రాణి రుద్రమదేవి సంహరించారు అంటున్నాడు. రైట్, దులికట్ట పెద్దపల్లి, ఇప్పటి పెద్దపల్లి జిల్లా కదా, ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పటి పెద్దపల్లి జిల్లా. మరి ప్రదేశంలో రాణి రుద్రమదేవిని సంహరించారు. అవునా? కాదు కదా, ఆమె ఎక్కడ సంహరించారు? ఆంధ్రాలో కదా. ఎస్, యుద్ధానికి పోయినప్పుడు. ఎస్, మరి ఇది తప్పు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. అంటే 2nd సెంచరీ బీసీకి సంబంధించిన ఒక బౌద్ధ స్తూపం ఇక్కడ ఉందంట. కరెక్టేనా? దులికట్టలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. దులికట్టలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని వివి కృష్ణశాస్త్రి గారు వెలుగులోకి తేవడం జరిగింది. ఓకే రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. శాతవాహనుల కాలంలో ఇది ఒక ప్రసిద్ధ వర్తక ప్రదేశం అంట. కాదు, వర్తక ప్రదేశాలు అన్నీ కూడా ఎప్పుడైనా అయితే పెద్ద సిటీ అయినా అయి ఉంటుంది,
లేకపోతే ఈ ట్రేడ్ పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ ఏరియాస్ అవైనా అయి ఉంటాయి. ఇది ఏది కాదు కదా ఇది. ఎస్, మన ఆన్సర్ ఈస్ 3 అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిని జతపరచండి. చూద్దాం. మణికారులు, గంధకులు, నెలవదికులు, కమ్మరులు. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసిరు కదా. మణికారులు అంటే దేనికి సంబంధించిన రోజులు? మణికారులు మాలకారులు అని ఇవ్వలేదండి, మణికారులు అని ఇచ్చాడు. మాలకారులు వేరా, మణికారులు వేరా. మణికారులు అంటే రత్నం పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎస్, వాళ్ళని మణికారులు అని చెప్పి అంటారు. రత్నం పని చేసేవాళ్ళు ఇక్కడ అది లేదు. నగలు చేయువారు దానికి సంబంధించిన వాళ్ళు కదా, రత్నం పని నగలు అంతా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇది నెక్స్ట్ గంధకుల గురించి ఇందాకే చెప్పాను. సారీ, అది వదకులు కదా చెప్పింది. గంధకులు అంటే గంధకులు అంతా ఒకటేనండి. సుగంధ పరిమళాలు తయారు చేసే వాళ్ళను గంధకులు అని చెప్పి అంటారు. రైట్. నెక్స్ట్ సెలవదకులు. ఇది సెల అండి, నెల కాదు. సెలవదకులు వీళ్ళెవరు? రాతి కట్టడాలను నిర్మించే వాళ్ళను సెలవదికులు అని చెప్పి అంటారు. సెలవదికులు రాతి పని చేసే వాళ్ళను అంటారు. ఇక కమ్మరులు, మిగిలింది కమ్మరులే కదా. ఏం చేస్తారు కమ్మరులు? లోహాలు తయారు చేసే వాళ్ళని కమ్మరులు అని చెప్పి అంటారు. మరి కుమ్మరులు అంటే కుండలు తయారు చేసే వాళ్ళు, రెండు వేరు. ఓకే, కమ్మరులు లోహాలు తయారు చేసేవాళ్ళు. మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3 B1 C4 D2. 3142 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ చూడండి ఇక్కడ ఉందో, 3142 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాలలో నిష్ణాతుడు అని చెప్పి అడుగుతున్నారు. ఆచార్య నాగార్జునుడు చాలా శాస్త్రాల్లో నిష్ణాతుడు కదా. ఎస్, మరి ఆయన ముఖ్యంగా నాగార్జునుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? ఆయన చెప్పిన శాస్త్రాలు, ఫిలాసఫికల్ శాస్త్రాలు ఉన్నాయి కదా, బుద్ధిజంకి సంబంధించిన విషయాల్లో. మరి తత్వవేత్త అవుతాడు కదా ఆటోమేటిక్గా ఆయన. ఎస్, మరి ఆయన ఒక తత్వవేత్త అండి. ఆయన చాలా ఇంపార్టెంట్. మనకు శాతవాహనుల మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆయన మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆయన ఎక్కడ కనిపిస్తాడు మనకు? యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఆయన కనిపించడం జరిగింది. ఈయన ఇండియన్ మార్టిన్ లూథర్ అని, ఇండియన్ ఐన్స్టీన్ అని ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా. ఎస్, ఆయన రాసిన పుస్తకాలు సుహృలేఖ, శూన్యస్థపతి, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం చెప్పాను కదా ఆల్రెడీ, ప్రజ్ఞాపారమిత శాస్త్రం. ఎస్, మరి ఈయన తత్వవేత్త ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఈయన మహాయాన మతంలోనే మాధ్యమికవాదం మరియు శూన్యవాదం అని 2 తత్వాలను ఈయన ప్రారంభించాడు కదా. ఎస్, మరి ఆయన ప్రారంభించడం జరిగింది. మరి ఆయన తత్వవేత్త అవుతాడు ఖచ్చితంగా. ఇంకా రసాయన శాస్త్రం గురించి కూడా ఆయన రాసిన గ్రంథం ఉంది, రసరత్నాకరం అని చెప్పి. మరి అది కరెక్టే కదా. ఎస్, అలాగే ఆయన ఆరోగ్య మంజరి అని చెప్పి వైద్య శాస్త్రం మీద కూడా పుస్తకాలు రాసిండు. అలాగే రసవాద అని చెప్పి ఫిజిక్స్ మీద కూడా రాసిండు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈయన వేదాంతం గురించి ఏం రాయలేదు, ఖగోళ, వృక్ష, జంతు శాస్త్రాల గురించి ఏం రాయలేదు. మరి మన ఆన్సర్ ఏమవుతుంది? తత్వవేత్త, వైద్య, రసాయన శాస్త్రాలు కదా. గణితం మీద అయినా చెప్పినట్టుగా మనకు పెద్దగా ఏం లేవండి. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, రైట్. సో ఇవండి శాతవాహనులకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కొన్ని MCQs కూడా ఇందులో చెప్పబడడం జరిగింది. 2 పార్ట్లుగా చెప్పాను, ఎందుకంటే శాతవాహనస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకు గ్రూప్ 2 సిలబస్లో, గ్రూప్ 3 సిలబస్లో, APPSC సిలబస్లో అన్నిట్లో కూడా శాతవాహనులు అనేది చాలా హెడింగ్ టైటిల్ తోని మెన్షన్ చేయబడింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా శాతవాహనుల మీదకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినాయి. సో అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా రేపు పొద్దున శాతవాహన సమాజానికి సంబంధించిన దాని మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే శాతవాహన సమాజంతో పాటు శాతవాహన టైంలో జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది కదా, వర్తక వ్యాపారాలు, ఎస్, వాటి మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్తకం సంబంధించిన విషయం మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 తెలంగాణ వాళ్ళకు
అలాగే ఏపీ వాళ్ళ మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా, అక్కడ మీరు శాతవాహనుల మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా చూస్తారండి. ఎందుకంటే శాతవాహనాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మరి మనము ఇప్పుడు ఏమేమి మాట్లాడుకుందాం. శాతవాహనాస్లో అన్నీ మాట్లాడేశాను కదా. శాతవాహనుల రాజుల టైంలో జరిగిన విషయాలు, అంటే వాళ్ళ రాజులు ఎక్కడ గెలిచి కొంచెము అవి కూడా మాట్లాడినాం కదా. మనకు శాతవాహనుల కన్నా ముందున్న పూర్వయుగం మీద క్వశ్చన్లు రావండి, సో అవసరం లేదు. శాతవాహనుల చరిత్ర మాట్లాడాను, అంటే రాజకీయ చరిత్ర, వాళ్ళ పరిపాలన మీద క్వశ్చన్స్ చూసాము, సామాజిక వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ఇంకా మత పరిస్థితుల మీద, మరియు వాళ్ళ టైంలో ఉన్న సాహిత్యము, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే శిల్పకళ నైపుణ్యం, వీటన్నిటి మీద క్వశ్చన్ చూసాము. సో ఐ హోప్ మీరు ఈ 2 వీడియోలు సబ్జెక్ట్ ఒకసారి చదివిన తర్వాత ఈ 2 వీడియోలు చూస్తే ఒకవేళ సబ్జెక్ట్ చదవకుండా ఇక్కడ నుంచి కూడా నేర్చుకునే విధంగా మొత్తం చెప్పానండి. శాతవాహనుల మీద దగ్గర 70 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది. దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని రకాల టాపిక్స్ అందులో కవర్ అయ్యాయి. మీరు ఒక్కసారి చూస్తే సరిపోతుంది. మరి శాతవాహనుల తర్వాత నెక్స్ట్ తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇక్ష్వాకులు మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇక్ష్వాకులు మనకు సిలబస్లో ఉంది. తర్వాత విష్ణుకుండనులు, దాని తర్వాత కాకతీయ యుగం, కాకతీయులు వస్తారు కదా, కాకతీయులు, అలాగే బహమ్మనీస్ మీద మనకి ఇండియన్ హిస్టరీలో సిలబస్లో ఉంది, దాని మీద, అలాగే కుతుబ్ షాహీలకు సంబంధించిన అన్ని ఇక్కడ ఎలాగైతే చెప్పానో రాజకీయ చరిత్రతో పాటు పరిపాలన, సమాజం అంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాహిత్యము, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇట్లా అన్ని విషయాల మీద కూడా మనము MCQs డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఈ ఒక్క దగ్గర మీరు చూస్తే మళ్ళీ ఎక్కడో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము, లేకపోతే ఇంకెక్కడో వినాల్సిన అవసరము ఉండకుండా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. ఓకే, మన కుతుబ్ షాహీ తర్వాత నిజాములు అంటే ఆసఫ్జాయిల చరిత్ర కూడా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే, ఆసఫ్జాయిల కాలం నాటి రాజకీయ చరిత్రతో పాటు సామాజిక ఆర్థిక పరిస్థితులు, మరి వాళ్ళ టైంలో ఉన్న సామాజిక సాంస్కృతిక చైతన్య ఉద్యమాలు వచ్చాయి కదా, అంటే గ్రంథాల ఉద్యమం, ఆర్య సమాజు, నిజాం సంస్థలంలో రాజకీయ సంస్థలు వచ్చినాయి, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు, మహిళా సంఘాలు పోషించిన పాత్ర, మన ది గ్రేట్ ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు మన నిజాం రాజ్యం నుంచి దేశంలో కలవడానికి చేసిన పోరాటాలు, వాళ్ళ ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వందే మాతరం ఉద్యమం, రైట్, అలాగే పత్రికలు, ఆది హిందీ ఉద్యమం, మరి ది గ్రేట్ తెలంగాణ సాయుధ పోరాటం, ఇవన్నిటి గురించి కూడా మనం దీని కింద మాట్లాడుకుందాం. అలాగే ఇక లాస్ట్ టాపిక్ ఉంటుంది కదా, నిజాం పాలన అంతమొందించడానికి మన రాజ్యంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఆపరేషన్ పోలో, ఈ అన్నిటి గురించి మాట్లాడుకొని ఫైనల్గా దీని తెలంగాణ హిస్టరీ టాపిక్ని ఫినిష్ చేసేద్దామండి. ఓకే, రైట్. తెలంగాణ మూమెంట్ అది సపరేట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి మా T1 అకాడమీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయండి స్టూడెంట్స్కి. మీరు యూట్యూబ్లో నార్మల్గా తెలంగాణ మూమెంట్ MCQs అని కొట్టినా ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కొట్టినా ఫస్ట్ మా వీడియోసే వస్తాయి. సో అది ఇంకొన్ని దాని తర్వాత కూడా అది 1-2 years అయినట్టుంది అవి చెప్పి, దాని తర్వాత కూడా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ వీటి గురించి కూడా మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ 150 మార్కుల పేపర్ కదా. ఎస్, రైట్. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మా వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా క్లాసెస్ కావాలి అనుకుంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించి మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే వీడియోని దయచేసి షేర్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.